అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంబిటస్ వరల్డ్ స్కూల్ కి స్వాగతం. మనందరికీ తెలిసిన కరికులమ్స్ ఏంటంటే స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ. అన్నిటికీ అతీతంగా ఐజీసీఎస్ఈ అనే కరికులం ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంలో 10-15 ఏళ్లలో విపరీతంగా ఊపందుకున్న విషయం అందరికీ తెలుసు. అంబిటస్ వరల్డ్ స్కూల్ అనేది క్రీక్ స్కూల్ యాజమాన్యం వారు ప్రత్యేకంగా కేంబ్రిడ్జ్ కరికులంతో ఇంట్రడ్యూస్ చేసిన అంతర్జాతీయ స్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండే స్కూల్. ఈ స్కూల్ మనం చూస్తే పరిసరాలు చాలా అందంగా, చాలా డిఫరెంట్ లెర్నింగ్ మెథడాలజీ ఉందని చెప్పి కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఒకవైపు చాలా అందమైన పరిసరాలు, మరోవైపు కేంబ్రిడ్జ్ కరికులం విధానంలో పిల్లలకి ఫౌండేషన్ వేయడం ద్వారా అంతర్జాతీయ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఇక్కడ విద్యార్థుల్ని తయారు చేస్తారు. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ యాజమాన్యం వారు, అంటే ఫ్యూచరిస్టిక్ ఎడ్యు గ్రూప్ వారు అన్నమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ దేశమైనా సరే అంతర్జాతీయంగా పిల్లల కోసం కావాల్సిన కొన్ని గుణగణాలు ఉన్నాయి. అవే కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, రెస్పాన్సివ్నెస్. ఇవన్నీ కూడా వీటన్నిటిని పెంపొందించాలంటే ఒక చక్కటి స్కూల్ కరికులం చాలా అవసరం. సో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటూ అంబిటస్ వరల్డ్ స్కూల్ పుట్టుకొచ్చిందనమాట. ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ వారి గ్రూప్లో ఈ స్కూల్ అవార్డ్ విన్నింగ్ స్కూల్గా చాలా మంచి పేరు తెచ్చుకుంది. బౌరంపేట ప్రాంతంలోనే ఉండే ఈ స్కూల్ క్యాంపస్ చూస్తే మాత్రం 2 కళ్ళు చాలవని చెప్పాలి. మనతో పాటు we have with us the founder and managing director శ్రీ ఏడ్పుకంటి నరేంద్ర గారు. సార్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సార్, ఈ అంబిటస్ వరల్డ్ స్కూల్ క్యాంపస్ మాత్రం ఇట్స్ అ క్లాస్ అపార్ట్. నిజంగా మాటలు చాలట్లేదు వర్ణించడానికి. చాలా ఎస్థెటిక్ గా డిజైన్ చేశారు ఈ క్యాంపస్. వాట్ ఇస్ ద రీజన్ సార్? స్కూల్కి వచ్చినట్టు పిల్లలు ఉండకూడదండి. ఓ ప్లే మెథడ్లో, ఒక రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా. నేను ఎడ్యుకేషన్లోకి వెళ్ళి నన్ను తీసుకెళ్లి క్లాస్ రూమ్లో బంధించేసి ఎక్కువ టైం అంతా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి మగప్ చేస్తారు అనేటువంటి ఫీలింగ్లో నుంచి ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఆ ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో డిజైన్ చేశాను. అది కనిపిస్తోంది చాలా. యా, బట్ అలా అని కరికులం విషయంలో ఎక్కడ మీరు కాంప్రమైజ్ కారు. అది మెయిన్ కోర్ వాల్యూ అండి, కోర్ స్ట్రక్చర్లో భాగం. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పినప్పటికీ కూడా మనం ట్రెడిషనల్ పీపుల్ అండి. అవును, కొంత మైగ్రేషన్ జరిగితే జరగవచ్చు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అనేది టాప్ మెట్రోస్ ఇన్ ఇండియాలో టాప్ 5లో ఉంటుంది. డెఫినెట్గా మనం ఒప్పుకొని తీరాలి. మెట్రోపాలిటన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ. కాస్మోపాలిటన్ కల్చర్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే. నార్త్ ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి అయినా, సౌత్ ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి అయినా, ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే హైదరాబాద్లో ఉండటానికి, ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి, ఇక్కడ పిల్లలను చదివించుకోవడానికి, ఇక్కడ సెటిల్ అవడానికి రైట్, ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. అది చాలా ఇక్కడ పాజిటివ్ వైబ్ ఉందండి. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అని అంటే బయటికి ఊటీనో, డెహ్రాడూనో, లేదా ఇంకొక ప్లేస్కో, లేదా బెంగళూరు వెళ్ళి చదివించుకోవాలి. బాగా స్తోమతున్న వాళ్ళు, ఆర్థికంగా స్థితిమంతులు మాత్రమే ఉండే పెద్ద పెద్ద స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్లో పదుల సంఖ్యలో ఉన్నాయి మేడం. నో డౌట్ ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. మామూలు సామాన్య ప్రజలకు కూడా ఎక్కడో ఎవరో పిల్లలు బయట చదువుతున్నారు అనే ఫీలింగ్లో నుంచి మన హైదరాబాద్లోని మన దగ్గరే ఆ స్టాండర్డ్స్తో, ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకు వచ్చింది అనేది మా స్కూల్ గురించి మేము చెప్పుకోవటం కాదండి. మా కాంపిటేటివ్ స్కూల్స్ కూడా అంతే ఫోకస్తో, చాలా వాల్యూస్తో, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్ తోటి డెఫినెట్గా బాగా డెవలప్ చేశారు. హైదరాబాద్ ఈజ్ ఇన్ వరల్డ్ సిటీ, గ్లోబల్ సిటీ. అందుకే అంబిటస్ వరల్డ్ స్కూల్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ హియర్. హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ కాదండి ఇప్పుడు. సో ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. సో ఈ ఐజీసీఎస్ఈ కరికులం గురించి కొంత తెలుసు సార్, చాలా మందికి ఐడియా లేదు. సిబిఎస్ఈ కరికులం తెలుసు, ఎస్ఎస్సి కరికులం తెలుసు, అండ్ అఫ్ కోర్స్ ఐసిఎస్సి కరికులం. ఐసిఎస్సి, ఐజీసీఎస్సి రెండు వేరు. ఇది కేంబ్రిడ్జ్ కరికులం అని మనకు తెలుసు. వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ కేంబ్రిడ్జ్ సార్? కేంబ్రిడ్జ్ కరికులం అనేది మేడం దాదాపు 150 సంవత్సరాల క్రితం, దాదాపు ఇంకా ఎక్కువ టైం అయిందనుకో, బ్రిటిష్ కేంద్రంగా, లండన్ కేంద్రంగా ఇది ఎస్టాబ్లిష్ అయింది మేడం. ప్రపంచంలో దాదాపు 164 దేశాల్లో దీని యొక్క స్టామినా ఉంది.
164 కంట్రీస్ లో మెజారిటీ స్కూల్స్ దాదాపు 12,000 స్కూల్స్ అనుకుంటా రీసెంట్లీ డాటా 12,000 పైన స్కూల్స్ వరల్డ్ వైడ్ గా కేంబ్రిడ్జ్ కరికులం ఫాలో అవుతాయండి. దీనికి ప్రధానంగా మీరు చెప్పినట్టు IGCSE అనేది కాదు మేడం కరికులం, ఇట్స్ ఏ కేంబ్రిడ్జ్ కరికులం. దానికి ఒక 3-4 స్టెప్స్ ఉన్నాయి మేడం. రీసెంట్ గా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న నీడ్ దృష్ట్యా ఒకప్పుడు కేంబ్రిడ్జ్ కానీ ఇంటర్నేషనల్ బ్యాక్లాడ్ సిలబస్ కానీ CBSE కానీ నేషనల్ లెవెల్లో మనకున్న టాప్ సిలబస్లో ICSE కానీ మీరు చెప్పినట్టు అవన్నీ కూడా బేసిక్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎక్కడా కూడా దానికి ఒక కరికులం లేదు మేడం. ఓన్లీ హైయర్ క్లాసెస్లో ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచే కరికులం తయారైంది. మన స్టేట్ బోర్డ్ స్కూల్స్ కూడా అంతే. అవును, స్టార్ట్ అవడంతో ఆల్ నేర్పేవాడు, ఇక అదే 1వ తరగతి అనుకోండి, ఇక అంతే అట్లా వెళ్ళిపోయేది అనమాట. 3.5 సంవత్సరాలకు ఎప్పుడో జాయిన్ అయ్యేవాళ్ళం మనం. వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసేవారు, ABCDల దగ్గర నుంచి కాన్వెంట్ ఎడ్యుకేషన్ అయితే ఉండేది. ఇప్పుడు ఒక ప్రత్యేకంగా కేంబ్రిడ్జ్లో ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక కరికులం ఎస్టాబ్లిష్ చేసింది మేడం. ప్రపంచంలో ఉన్నటువంటి విత్ డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ జాతులు, వివిధ రకాలైనటువంటి అవసరాలు, మనుషులు 160 కంట్రీస్లో వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక రీజియన్ బేస్గా కొన్ని కరికులంని సపరేట్గా చిన్నపిల్లలకి, గ్రో అయ్యే పిల్లలకి 3 సంవత్సరాల ఏజ్ గ్రూప్ నుంచి ఒక లెర్నింగ్ ప్రాసెస్ని ఎలా ఉండాలనేది ఒక సిస్టమేటిక్ దీంట్లో తీసుకొచ్చారు మేడం. దట్ ఈస్ గ్రేట్ రెవల్యూషన్ ఫ్రమ్ ద కేంబ్రిడ్జ్ అండి. ఏంటి సార్ కోర్ వాల్యూస్ ఏంటి? నో ఎక్స్ప్రెసివ్, కాన్ఫిడెంట్ గా బిగినింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా వాళ్ళు ఏదైనా ఉండటం, ఎవ్రీ స్టూడెంట్ రెస్పాన్సిబుల్ గా ఉండటం, టీచర్ చెప్తున్న దాంట్లో కంప్లీట్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అయ్యి ఎంగేజ్ అవటం, ఇవన్నీ బేసిక్ నీడ్స్ నుంచి కూడా డెవలప్ చేశారు మేడం. ఓకే, చిన్న వయసు నుంచే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని, మ్యాథమెటికల్ డెవలప్మెంట్ అని, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని, ఎమోషనల్ డెవలప్మెంట్ అని, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అని, ఇలా రకరకాల వాల్యూస్ తీసుకుంటూ బేసిక్ 3rd ఇయర్ నుంచే వాళ్ళకి ఒక ప్లే మెథడ్ లో కరికులం ని ఎంబైడ్ చేశారు. ఓకే, ప్లే మెథడ్ లో దాన్ని ఇన్క్లూడింగ్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ మెథడాలజీ. ఓకే, మనకు ఒకప్పుడు మాంటిసోరీ ఎడ్యుకేషన్ అనేవారు. అవునవును, అంతే సార్. సో అది అట్లాగే ఉండేది మేడం. నేను చిన్నప్పుడు మాంటిసరీ చదువుకున్నాను. దాని తర్వాత మనకి కొంచెం కాలక్రమంలో అబాకస్ కూడా బాగా ఎస్టాబ్లిష్. పేరెంట్స్ పెద్దగా దాటికి వాల్యూ ఇవ్వరు కానీ మేడం, అసలు బేసిక్ చిల్డ్రన్ గ్రో అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పాత వాల్యూస్ తీసుకొని కొత్తగా ఏం చెప్తే బాగుంటుందో, కొత్తగా స్టూడెంట్స్ని ఏ విధంగా మనం ట్యూన్ చేస్తే బాగుంటుంది, ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆ స్టూడెంట్ ఏ విధంగా ఎక్యూప్ అవ్వాలి, ఆ ట్రాన్సిట్ అనేది పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడం ఇదంతా కేంబ్రిడ్జ్ వారే నిర్ధారించి పెట్టారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మరి ఇక్కడ టీచర్స్ కి మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా సార్? కేంబ్రిడ్జ్ వాళ్ళు ఇచ్చినటువంటి కరికులం సపోర్ట్ తో పాటు ట్రైనింగ్, ఆన్గోయింగ్ సపోర్ట్ మనకి కేంబ్రిడ్జ్లో దొరుకుతుంది. దానిని ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా మా టీచర్స్ని ట్రైన్ చేసుకోవటం, సెమినార్స్కి పంపించడం, వర్క్షాప్స్కి పంపించడం, మేము ఇండిపెండెంట్గా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైన్ చేయటం, కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. దాన్ని మేము కంటిన్యూషన్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ లేకపోతే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనో మేము అంటాం, CPD ప్రోగ్రామ్స్ అంటాం. ఎవ్రీ ఇయర్ 3 times చేస్తాం మేడం. పెద్ద ప్రోగ్రామ్ ఏమో సమ్మర్లో చేస్తాము. దసరా అండ్ సంక్రాంతి వెకేషన్లో 2 to 3 daysని టీచర్స్కి ఆన్గోయింగ్ ప్రాసెస్లో వాళ్ళ ల్యాబ్ సెషన్స్ని గ్రాప్ చేసి దాని నుంచి వాళ్ళని ఏం నేర్చుకోవాలనేది ట్రై చేస్తాం. అది ఇకపోతే మీరు అన్నట్టు IGCSE కరికులం మేడం, కేంబ్రిడ్జ్ పాత్వే అనేది ఒకటి డిఫైన్ అయి ఉంటుంది మేడం. దాంట్లో ప్రీ ప్రైమరీ సెగ్మెంట్, దాన్ని ఎర్లీ ఇయర్స్ సెగ్మెంట్ అంటాం మేడం. నెక్స్ట్ 1 to 5 ఉన్నదాన్ని ప్రైమరీ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్ 6 to 8 ఉన్నదాన్ని లోయర్ సెకండరీ అంటాం. 9 and 10 ఉన్నదాన్ని అప్పర్ సెకండరీ అంటాం. అండ్ 11th and 12th AS and A లెవెల్స్ అంటాము. A లెవెల్స్ అంటాము. దానిని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అంటాం. దట్ ఈస్ టోటల్గా 3 years నుంచి 16 years మధ్యలో వీళ్ళ మొత్తం జర్నీ స్కూల్ లెవెల్లో క్లోజ్ అవుతుంది. ఇక్కడ మీరు IGCSE విషయానికి వస్తే 9th and 10th దానిని IGCSE ఎగ్జామినేషన్ అంటారు. దాన్ని ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ కోర్స్ అని. అది 9th and 10th వర్తించుద్ది మేడం. ప్రైమరీ లెవెల్లో ఒక చెక్ పాయింట్ ఉంటుంది, అది 5th grade లో చేస్తాం. ఇంటర్నేషనల్ డైమెన్షన్ లో చెక్ పాయింట్ ఉంటుంది, దాని చెక్ పాయింట్ అంటారు. దాని చెక్ పాయింట్ అంటే బేసిక్ గా ఎంత వరకు వచ్చారు వీళ్ళు, ఏం నేర్చుకున్నారు చూడండి. ఇట్ ఈస్ ఎ గేట్వే, అదే నెక్స్ట్ లెవెల్ కి గేట్వే మేడం. అక్కడ ప్రైమరీ లెవెల్లో ఇస్తామన్నమాట ఒక చెక్ పాయింట్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, ఆన్గోయింగ్ సపోర్టు అంతా చేస్తూ టీచర్స్ని కూడా ఎంపవర్ చేస్తూ, అది ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎప్పుడో కేంబ్రిడ్జ్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు మేడం. దాంట్లో సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా కేంబ్రిడ్జ్ నుంచే
రిజల్ట్ ఇస్తారు మేడం. సో మనం ఏదో ఇక్కడ ఆల్టర్ చేసుకోవడానికి ఉండదు అస్సలు క్వశ్చనే లేదు మేడం. సార్ ఇది టఫర్ దెన్ సిబిఎస్ఈ అంటారా లేదు కంపేరబుల్ అంటారా? డెఫినెట్ గా టఫ్ మేడం, ఎందుకంటే ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్ ఎంఫసిస్ ఉంది ఒకటి. కరెక్ట్. తప్పకుండా ఒక ఐ థింక్ ఏదో ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మేము ఫ్రెంచ్ అడాప్ట్ చేసుకున్నాం మేడం. ఫ్యూ ఆఫ్ ద స్కూల్స్ స్పానిష్, చైనీస్, జాపనీస్ ఇట్లా కూడా చేసుకుంటున్నారు. బట్ మేము ప్రామినెంట్ గా మొదటి నుంచి కూడా మేము అడాప్ట్ అయ్యింది ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్ లో. సో అది కాకుండా జనరల్ లాంగ్వేజెస్ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది మేడం. ఇంటర్నేషనల్ స్కూల్ ఏంటి తెలుగు అని అనుకోవడానికి వీల్లేదు మేడం. తెలుగు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అవర్ లాంగ్వేజెస్ లో. బేసిక్ ఫస్ట్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది మేడం, రైట్, అండ్ ఫ్రెంచ్ ఫారిన్ లాంగ్వేజ్ కింద ఉంటుంది. సో ఇది కంపల్సరీ. ఇప్పుడు ఇంతకు ముందు కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ లేదు మేడం. ఇప్పుడు గవర్నమెంట్స్ కంపల్సరీ చేసేసినాయి. రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి. ఏ సిబిఎస్ఈ కరికులం అయినా, ఇంటర్నేషనల్ కరికులం అయినా, ఏ కరికులం అయినప్పటికీ కూడా కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ అనేది అడాప్ట్ చేసుకోవాల్సిందే. అది కంపల్సరీ చేశారు. ఇకపోతే 5th క్లాస్లో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8th గ్రేడ్లో ఉంటుంది మేడం ఇంకో చెక్ పాయింట్. దట్ ఈస్ లోయర్ సెకండరీ. అప్పర్ సెకండరీకి వెళ్ళడానికి లోయర్ సెకండరీలో 8th గ్రేడ్లో చెక్ పాయింట్ ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ మేజర్ చేస్తాం. ఎవరైతే ఫిట్గా లేరో పేరెంట్స్కి మేము ఎడ్యుకేట్ చేస్తాం. కేంబ్రిడ్జ్ ఐజీ ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ఇంకొంచెం ఫిట్నెస్ పర్ఫెక్ట్గా లేదు, మీరు కావాలని అనుకుంటే మీరు వేరే కరికులంలో కూడా మీరు స్విచ్ అవ్వచ్చు, వేరే స్కూల్లో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. అస్సలు ఏమాత్రం పెర్ఫార్మెన్స్ బాగాలేదు, స్కూల్లోకి జాయిన్ అయినప్పటి నుంచి ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మా స్కూల్లో వాళ్ళు పూర్తిగా అడాప్ట్ చేసుకోలేకపోవటం కావచ్చు, మిడిల్లో రావటం వల్ల అని ఎడ్యుకేట్ చేస్తాం. ఇది కాకోకుండా మేడం మేము సిబిఎస్ఈ స్కూల్స్లో పీటీఎంస్ అంటాం, పేరెంట్ టీచర్ మీటింగ్స్ అంటాం, ఇంటరాక్షన్స్ అంటాం, కాఫీ మార్నింగ్స్ అంటాం, కాఫీ ఈవినింగ్స్ అంటాం. వీటిలో కూడా ఇక్కడ స్టార్ మీట్స్ అంటాం మేడం. ఈ స్టార్ మీట్స్ ఇయర్లీ 6 times చేస్తాం. 3 కంపల్సరీ, 3 ఆప్షనల్, మ్యాండేటరీ అండ్ ఆప్షనల్. వీటిని కంపల్సరీ టీచర్స్ ద్వారా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీటింగ్కి రమ్మని చెప్తాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇమ్మంటాం అబౌట్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కానివ్వండి, వాళ్ళు చేసే ఇంటి దగ్గర యాక్టివిటీస్లో కానీ, ఇవన్నీ కూడా అది చాలా హెల్ప్ అవుతుంది మేడం. రైట్. ఆ తర్వాత ఐజీ ఎగ్జామినేషన్లో పెర్ఫార్మెన్స్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్. మనకి ఇంటర్మీడియట్ దాకా ఉంటుంది ఇది. అంటే మన భాషలో చెప్పాలంటే ఏ లెవెల్స్ అంటే 11th and 12th. ఇప్పుడు 11th and 12th పూర్తి చేశాక టిపికలీ ఇక్కడ చదివిన వరల్డ్ స్కూల్లో చదివిన కేంబ్రిడ్జ్ కరికులం విద్యార్థులు ఏమేమి చేయొచ్చు? వాళ్ళు కూడా నీట్లు లేకపోతే ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ రాస్తారా? వాళ్ళకి వేరే పాత్వే ఉంటుందా మేడం? సబ్జెక్ట్స్ పరంగా మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కవర్ అవుతాయి మేడం. కొన్ని సబ్జెక్ట్స్ మనకు ఉన్నటువంటి నీట్ అండ్ జేఈకి సంబంధించి కానీ, లోకల్ ఎబ్సెట్లో వీటిల్లో కానివ్వండి, కొద్దిగా కరికులంలో డిఫరెన్స్ ఉంటుంది మేడం. సబ్జెక్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ ఓరియంటేషన్ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు మేడం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను జేఈకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం దీంట్లో కొంచెం ఇతరుల సిలబస్ను కూడా కొంత ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. అంటే వీటితో పాటు కేంబ్రిడ్జ్తో పాటు ఎక్స్టర్నల్ ప్రిపరేషన్ కొంత అవసరం, ఖచ్చితంగా అవసరం మేడం. ఖచ్చితంగా సిబిఎస్ఈలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే జేఈ బేస్ ఉందో, నీట్ కానీ జేఈ కానీ కూడా ఎన్సీఆర్టీ బేస్లోనే వస్తుంది మేడం. సో దానిని కొంత ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎలా అయినా అయితే మాత్రం కాదు. ఇక్కడ అట్ ద సేమ్ టైం సార్, ఇక్కడ కేంబ్రిడ్జ్ కరికులం చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు అండర్ గ్రాడ్ లెవెల్లోనే మనకి చాలా దేశాల యూనివర్సిటీస్ ఓపెన్ అప్ అయిపోయాయి. ఒకప్పుడు పీజీకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అండర్ గ్రాడ్ లెవెల్లో మనకి జర్మనీలో అయితే కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ అని వింటున్నాం. అలాగా కొన్ని దేశాలలో వెళ్ళి చదువుకోవడానికి ఈ A&AS లెవెల్స్కి ప్రత్యేకమైన యాక్సెప్టబిలిటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా ఎడ్యూ కన్సల్టెన్సీస్ కనపడతా ఉంటాయి బయట మార్కెట్లో మీకు. ఎందుకంటే టోఫెల్, జిఆర్ఈ రాయటం కోసం లేదా SAT ఎగ్జామినేషన్స్ రాయటం కోసం కోచింగ్ సెంటర్స్ ఉంటాయి మేడం. అవును. అవి కండక్ట్ చేయడానికి ఐడిఏ ప్రోగ్రామ్స్ అని, ఐడిపి ప్రోగ్రామ్స్ అని, బ్రిటిష్ కౌన్సిల్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా మళ్ళీ బయట ఉంటాయి మేడం. ఇప్పుడు వీటికి మీకు గేట్వేలోకి వెళ్లాల్సినప్పుడు కేంబ్రిడ్జ్ కరికులంలో సర్టిఫికేషన్ తీసుకుంటే ఏ లెవెల్లో వాళ్ళకి టోఫెల్ ఇట్లాంటివి అవసరం లేదు మేడం. ఫారిన్ యూనివర్సిటీస్లో చాలా కంట్రీస్లో ఇది ఉంటే సరిపోతుంది. ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో కూడా యాక్సెప్టబుల్ మేడం. ఓ గ్రేట్. యా. సో వాళ్ళు మళ్ళీ దీనికి తర్ఫీదు తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క కెరీర్ పాత్ని ఇక్కడి నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చు. సార్ అఫ్ కోర్స్ మనకి మార్కెట్లో, ప్రపంచంలో, సమాజంలో రకరకాల మైండ్ సెట్స్ ఉండేవాళ్ళు ఉంటారు. బట్ మీరు ఒకవైపు సిబిఎస్ఈ ద క్రీక్ ప్లానెట్ స్కూల్, ఇంకోవైపు అంబిటస్ వరల్డ్ స్కూల్, ఇంకోవైపు సీడ్స్
ఇలాగ రకరకాల స్కూల్స్ పెట్టడానికి కారణం ఏంటి సార్? మేడం సెపరేట్ రీజన్ అంటూ ఏం లేదు కానీ ఇంటర్నేషనల్ కరికులం అని గ్లోబల్గా మనం స్టూడెంట్స్ని నెక్స్ట్ లెవెల్లో మనం డెవలప్ చేసుకోవాలి, మన బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి కరికులం అని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి మేడం. అవును, అంతే కదా. అంతే తప్ప నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కరికులం అని చెప్పి మాది ఇంటర్నేషనల్ స్కూలు లేదా మా వరల్డ్ స్కూలు మాది గ్లోబల్ స్కూలు అని చెప్పుకోవడానికి అది కరెక్ట్ అవ్వదు మేడం. అవును, నిజానికి వరల్డ్ స్కూల్ అంటే కరికులం పరంగా ఉంటేనే దానికి ఎస్ ప్రామాణికంగా వరల్డ్ Correct, స్కూల్ అని madam. యాక్సెప్టెన్స్. అందరూ పెట్టేస్తారు సార్ బోర్డులు, కానీ అది తప్పు మేడం. అది చెయ్యకూడదు కూడా. అవును. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మాకు ఇంకో డిఫరెంట్ వెర్టికల్స్ ఎందుకు ఉన్నాయి అని అన్న దాంట్లో సీట్స్ అనేది ఇట్ ఇస్ అన్ స్మాల్ సెకండ్ గ్రేడ్ వరకు ఉన్నటువంటి స్కూల్స్ మేడం. అవి జస్ట్ మేము అప్పుడు పెట్టినప్పుడు ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా పెట్టాం మేడం. అంటే కొంచెం ప్రామినెంట్ ఏరియాలో స్టాండ్ అలోన్ బిల్డింగ్ పెట్టి అక్కడి నుంచి మా పెద్ద స్కూల్స్కి ప్రమోట్ చేసుకుంటే ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా కొంచెం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో జస్ట్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనుకోండి, దాంట్లో డెవలప్ చేసిన బ్రాండ్ మేడం అది. ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అనేది ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జెడ్ స్కూల్ మేడం. నర్సరీ దగ్గర నుంచి 12th గ్రేడ్ వరకు మాకు ఉన్న స్కూల్ అనమాట. ఆల్మోస్ట్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్రీక్ ప్లానెట్ స్కూల్స్ లో కూడా అన్ని స్కూల్స్ లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూస్, గ్రౌండ్ వాల్యూస్ అండ్ స్పోర్ట్స్ అండ్ అడిషనల్ కరికులర్ డెవలప్ చేశాం మేడం. ఓన్లీ లేనిది ఏంటంటే అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉండవు మేడం. కరికులం ఒకటి డిఫరెన్స్, అది నేషనల్ వైడ్ గా ఉన్న యాక్సెప్టెడ్ కరికులం సిబిఎస్ఈని అడాప్ట్ చేసుకున్నాం. ఇది వరల్డ్ అక్రాస్, ఇది వరల్డ్ గ్లోబల్ గా స్టూడెంట్స్ ని కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కేంబ్రిడ్జ్ కరికులం ని అడాప్ట్ చేసుకున్నాం. సార్ ఇప్పుడు మనకి చాలా స్కూల్స్లో పేరెంట్సే పిల్లలు కంఫర్టబుల్గా ఉండాలనే సంకల్పంతో వాళ్ళు ఏసీ క్లాస్ రూమ్స్ కావాలి, ఏసీ బస్సెస్ కావాలని అడుగుతారు. మీ దృష్టిలో పిల్లలు నలగాల సార్, లేక కంఫర్టబుల్గా పెరిగితే దాని అడ్వాంటేజెస్ ఉంటాయంటారా? ఎవరికి ఏది వీలైతే అది చేయాలి అని మీరు భావిస్తారా సార్? చాలా టిపికల్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే నాకు 2 వెర్టికల్స్ ఉన్నాయి. అవును కదా, నేను దాన్ని తక్కువ చేయలేను, దీన్ని ఎక్కువ చేయలేను, దీన్ని ఎక్కువ చేసి దీన్ని తక్కువ చేసి దాన్ని ఎక్కువ చేయలేను. రైట్. ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి ఎలాంటి కంఫర్టబుల్ లగ్జరీ ఫెసిలిటీస్ లేకుండా ఎడ్యుకేషన్ చేయడమే కరెక్ట్ మేడం. కానీ ఇవాళ ఏసీ ఫెసిలిటీ ఇవ్వటమో, ఏసీ బస్ ఫెసిలిటీ ఇవ్వటం అనేది లగ్జరీ లేదు మేడం. ఇవాళ అవసరం అయింది. మీకు మీరు మేము లైఫ్ స్టైల్స్లోంచి ఒక్కసారి వెనక్కి వెళ్తే మేడం, ఎంతమందికి ఏసీ ఫెసిలిటీ ఉండేది మేడం మా పూర్వం రోజుల్లో 30 years బ్యాక్? అసలు ఏసీ చాలా పెద్ద శ్రీమంతులు అయితే తప్ప, చాలా పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నాళ్ళు తప్ప ఏసీ బెడ్రూమ్ ఉండేది కాదు మేడం. ఇవాళ మామూలు 2 bedroom ఫ్లాట్ కొనుక్కునే పర్సన్ కూడా ఏసీ లేకోకుండా ఉండలేకపోతున్నాడు. దానికి రీజన్ ఏంటంటే మేడం, సమాజంలో వచ్చిన మార్పులు, గ్లోబల్ వార్మింగ్. అప్పట్లో మనకి ఆ చెట్లు పెంపకం కానివ్వండి, అడవులు కానివ్వండి, ప్రకృతి వాతావరణం కానివ్వండి, సిటీ కల్చర్ లాగా ఇంత కాంక్రీట్ జంగిల్ ఉండేది కాదు, ఇంత కార్బన్ డైఆక్సైడ్ డెవలప్ అయ్యేది కాదు, దానికి సరిపడిన ఆక్సిజన్ ఉండేది, ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ అయ్యేది. ఇప్పుడు లేదు అది. అవును, అది అవసరం అయిందండి, అది లగ్జరీ అవల. అవును. అందుచేత స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఎడ్యుకేషన్ని తీసుకోవడానికి ఆ జోనర్లో ఉన్నటువంటి కొంతమంది ఆ కంఫర్ట్ని కోరుకుంటున్నారు మేడం. అవును. అది తప్ప ఒప్ప అని అంటే అదో పెద్ద డిబేట్ మేడం అది. సో అట్లా అనుకుంటే ఆఫీసుల్లో కూడా ఏసీ ఉండకూడదు. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం కంఫర్టబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం కోసం అంటున్నారు తప్ప దాన్ని ఇట్స్ నాట్ ఎ లగ్జరీ కైండ్ ఆఫ్ థింగ్ అని అంటున్నారు. అవును. మరి మనకందరికీ ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు ఉండకూడదు? అట్లా వచ్చేసింది అనమాట. అంతే. అంతే తప్ప కేవలం ఏసీ రూముల్లో కూర్చొని చదువుకోవటమో, ఏసీ బస్సులో వస్తేనో శ్రీమంతులు స్థితిమంతులు అనుకోవటానికి లేదు మేడం. అది అవసరమైంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాంట్లో మనం అందరం బాధ్యులమే. ఇట్స్ ఎ గ్లోబల్ వార్మింగ్. సార్ ఇప్పుడు అయితే మనకి ఉండే ఫెసిలిటీస్లో ఏసీ ఫెసిలిటీతో పాటు క్లాస్ రూమ్స్లో బస్సెస్లో కూడా ఉందా సార్ ఏసీ ఫెసిలిటీ? బస్సెస్ ఆర్ ఆల్సో ఎయిర్ కండిషన్డ్. కరెక్ట్. కాకుండా ఇంకేమున్నాయి సార్ అడిషనల్ కొంచెం లైఫ్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ అని చెప్పేవి? ఇక్కడ మీకు డాన్స్ ఫ్లోర్స్ ఉంటాయి మేడం. పిల్లలకి కొంచెం లగ్జరియస్గా, కొంచెం వాళ్ళు బాగా ఎగ్జైటింగ్గా డాన్స్ నేర్చుకోవాలన్నా, కొంచెం రిలాక్స్డ్ దీంట్లోకి వెళ్ళాలన్నా ఒక మంచి ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది మేడం, ఒక ఓపెన్ యాంపీ థియేటర్ ఉంటుంది, ఒక బ్రాడ్కాస్ట్ రూమ్ ఉంటుంది. దర్ ఎన్హాన్సింగ్ దేర్ స్కిల్స్ అండి. వీఆర్ ఎంకరేజింగ్ దోస్ ఆస్పెక్ట్స్ లో మేము ఒక పబ్లిక్ స్పీకింగ్ పర్సన్స్ గా డెవలప్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. రైట్. సో క్లాస్ రూమ్స్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ బేస్డ్ ఎంబాయిడ్ సిస్టమ్స్ ఉంటాయి. ప్రొజెక్టర్స్ కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకి వరల్డ్లో ఏం జరుగుతుందో ఇట్ ఈస్ మన క్లాస్ రూమ్లో కూర్చుని కనెక్ట్ చేసే విధంగా
డిజైన్ equip చేశారు చేసాం, డిజైన్ రైట్. చేసాం. చాలా బాగుంది సార్. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్ ఈ క్యాంపస్ అంబిటస్ వరల్డ్ స్కూల్ ఒకటే ఉందా మీ క్యాంపస్? ఇంకోటి అవునండి, ఇదొకటే. వరల్డ్ స్కూల్ ఒకటే క్యాంపస్ ఇక్కడ హైదరాబాద్లో ఇది ఒకటే ఉంది మేడం. ఎర్లియర్స్ ప్రోగ్రాంలో గచ్చిబౌలిలో ఇంకొక చిన్న యూనిట్ ఉంది. అది చాలా వెరీ స్మాల్ యూనిట్ మేడం. అది 100 స్టూడెంట్స్నే తీసుకుంటాం మేము, రైట్. అంతకంటే ఎక్కువ తీసుకోం. ఒకవేళ ఎక్సెస్ అయినా క్లాస్ రూమ్లో 20 కంటే ఎక్కువ ఉంటే క్లాస్ రూమ్లో Allow చేయరు. అలౌ చెయ్యం. ఇది కాకుండా బెంగళూరులో కూడా ఇలాగే 5 acres క్యాంపస్ ఉంటుంది మేడం, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో. విజయవాడలో కూడా 2019లో ఎస్టాబ్లిష్ చేశాము World School. అంబిటస్ వరల్డ్ స్కూలే. అప్పుడు ఉన్నటువంటి రెవల్యూషను, మైగ్రేషను వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, విజయవాడకు ఉన్నటువంటి నీడ్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అయితే ఉంది ఇక్కడ, చూడంగానే తెలిసిపోతుంది. ఈ అంబిటస్ వరల్డ్ స్కూల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి దానికి తా ఉంటుందా? మ్యూజిక్, డాన్స్, అంటే నాట్ జస్ట్ డాన్స్ ఫ్లోర్స్ కాకుండా ఎలా అయితే మీరు ద క్రీక్ లో పెట్టారు మేడం, దీనికంటే ముందు అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇలా తీసుకురావడానికి, ఇంటర్నేషనల్గా గ్లోబల్గా మన స్టూడెంట్స్ని కనెక్ట్ చేయడానికి నేను ఒక్కడిని ఆలోచించితే సరిపోదు మేడం. దీనికి వెన్నుముకలాగా ఇంకొక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మాకు. మా చైర్మన్ గారు బలినేని సినయ్య గారు, వైస్ చైర్మన్ గారు పాండురంగాచారి గారు. వాళ్ళిద్దరూ కూడా స్క్రీన్ ముందు ఉండరు కానీ మేడం, స్క్రీన్ వెనకాల ఈ సంస్థ డెవలప్మెంట్లో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం, ఈ స్కూల్ని ఈ విధంగా ఒక స్థాయిలో నిలబెట్టాలనే వాళ్ళ తపన, మేము ఎంత కృషి చేసినా వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము చేయలేము మేడం. మేము డే టు డే యాక్టివిటీలో చాలా యాక్టివ్గా ఉంటాం, మాకు అన్నీ అవసరం అని తెలుస్తుంది, మాకు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. టీచర్స్ మమ్మల్ని అది అడుగుతారు, ఇది అడుగుతారు, ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఓఎస్లో ఇవి కావాలి అవి కావాలని అడుగుతారు. దాని ఇంపార్టెన్స్ నాకు తెలుస్తుంది మేడం. కానీ ఇది మేము గ్రౌండింగ్ తీసుకెళ్లాలంటే మేము జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడుకుని, అవును, వాళ్ళ సపోర్ట్ తీసుకుని, వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకుని, వాళ్ళని నమ్మించి ఒప్పించి మన స్కూల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలంటే ఇది కావాలని అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం, ప్రోత్సాహం లేకుండా ఒక ఇంచ్ కూడా మేము ముందుకు వెళ్ళలేము మేడం. వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తారు. చైర్మన్ గారి గురించి చెప్పాలి, బలినేని సినయ్య గారు. హీఈస్ ఎ వెరీ ప్రౌడ్ గ్రేట్ ఎంటర్ప్రీనర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, వాళ్ళ మార్కు మామూలు విషయం కాదు మేడం. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చూస్తూ ఇలాంటి చిన్న స్కూల్స్, ఈ స్కూల్స్లో లాభం లేకపోయినా ఒక లాభాపేక్ష అనేది దృష్టిలోకే రాకోకుండా ఒక ప్యాషన్తో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం మామూలు విషయం కాదు మేడం. ఇవాళ రేపు ఎవరు ఏం చూస్తున్నారు మేడం? ఎడ్యుకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, 3 ఏళ్ల తర్వాత మనకు ఎంత రిటర్న్ వస్తుందని ఆలోచిస్తారు. అలాగే మా వైస్ చైర్మన్ గారు కూడా వానికి ఉండేటువంటి ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఆయనకు ఉండే డిఫరెంట్ వెర్టికల్స్ ఆఫ్ బిజినెస్లు కానివ్వండి, దాంట్లో వచ్చే లాభంతో పోల్చుకుంటే దీంట్లో ఏమీ రాదండి. కానీ ఎప్పుడూ అలాంటి నిరాశ కానివ్వండి, నిరుత్సాహం కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి ఏ రోజు ఉండదండి. అది మాకు వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాక్ బోన్ సపోర్ట్ మేడం. దాన్ని మేము కాదనలేం. కేంబ్రిడ్జ్ కరికులం గురించి ప్లస్ దాంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అది మీ సొంతమా, లేక వాళ్ళు కూడా కొంత పెట్టండి ఇన్ని అవర్స్ ఆఫ్ అని నిర్దేశిస్తారా? నో, ఇట్ ఈస్ ఇన్ కరికులంలో దాంట్లో పార్ట్ మేడం. అది స్టూడెంట్ని కేవలం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మగప్ చేయాలనేటువంటిది కంప్లీట్గా ఎగనెస్ట్ అండి ఈ కరికులంకి. అంత ఎందుకు మేడం, ఇప్పుడు ఇంటర్నేషనల్ కరికులం ఒకప్పుడు కరికులంలో ఇవన్నీ పార్ట్గా ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అకాడమిక్స్లో పార్ట్గా ఉండాలని ఎప్పటి నుంచో ఉంది మేడం. ఈవెన్ నౌ సిబిఎస్ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా కరికులమ్ మోర్ ఆర్ లెస్ ఆ అలైన్మెంట్లోనే తీసుకొస్తున్నారు మేడం, గ్లోబల్లీ కనెక్ట్ అవడానికి. ఇప్పుడు సిబిఎస్ఈ కూడా తక్కువగా ఏం లేదు మేడం. ఎన్సీఆర్టీ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ గ్రేట్ రిఫార్మ్స్ అండి, చేస్తున్నారు డెఫినెట్గా. ఇప్పుడు నేను మీకు కేంబ్రిడ్జ్ పాత్వే చెప్పినట్టుగానే సిబిఎస్ఈలో కూడా ఒక పాత్వే తీసుకొస్తున్నారు మేడం. అవును, నర్సరీ దగ్గర నుంచి 2nd గ్రేడ్ వరకు ఒక పాత్ అని, 3rd నుంచి ఇంకొకటని, అట్లా 4 స్టేజెస్లో తీసుకొస్తున్నారు అప్ టు 12th గ్రేడ్. సో ఈ రిఫార్మ్స్, ఈ రెవల్యూషన్ అంతా కూడా ఇట్స్ రిక్వైర్డ్ ప్రజెంట్ సొసైటీ. అవును, చాలా అవసరం సార్. కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్ అవసరం, అవును, అట్ ద సేమ్ టైం ఆలోచించే ఇండివిజువల్స్ అవసరం, అవును, స్పందించే ఇండివిజువల్స్ అవసరం. ఇవన్నీ క్వాలిటీస్ అన్ని రావాలంటే తప్పకుండా ఐ థింక్ కేంబ్రిడ్జ్ కరికులం చాలా తోడ్పడుతుంది, ఫెసిలిటేట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది సార్. ఇక్కడ నుంచి సార్ ఎంతమంది బ్యాచెస్ మనకి? అంబిటస్ వరల్డ్ స్కూల్లో మేము మొత్తం మీద స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి సిబిఎస్ఈలో దాదాపుగా 14 బ్యాచెస్ వెళ్ళినాయండి. ఈ 14 బ్యాచెస్లో మాది 100% సక్సెస్ స్ట్రైక్ రేట్ అండి. దాంట్లో మార్కులు కొంతమందికి కొంచెం ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు, రైట్.
కొంతమంది బాగా మంచిగా స్టేట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సిటీ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మిగతా కాంపిటేటివ్ టాప్ స్కూల్స్ అనుకున్న బెస్ట్ స్కూల్స్ అనుకున్న విత్ ఇన్ ద సిటీలో పెర్ఫార్మెన్స్ కాంపిటేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పటికి 7 బ్యాచెస్ దగ్గర దగ్గర మేము కంప్లీట్ చేసాం మేడం. రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏఎస్ లెవెల్స్ కూడా స్టార్ట్ చేసాము. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 11th and 12th. ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ వెళ్తారు మేడం. సరే, ఇది ఒక సెన్సిటివ్ క్వశ్చన్. ఈ మధ్యకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషన్ కరెక్ట్ స్కూల్ అవసరమని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకాడట్లేదు. కానీ మీరు ఫీ స్ట్రక్చర్స్ డిసైడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఇంత లగ్జూరియస్ కాదని చెప్పినా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, ఇంత లావిష్ క్యాంపస్ ఇచ్చినప్పుడు కవర్ చేయాలి కదా సార్. ఇది ఎలాంటి పిల్లలు ఇక్కడ చదవగలుగుతున్నారు అంబిటస్ వరల్డ్ స్కూల్లో? మేడం దీనికి ఒక చిన్న మ్యాట్రిక్స్ చెప్పాలి మేడం. మ్యాథమెటిక్స్లోనే కదా ఫైనాన్స్ కూడా. అవును, అంతే కదా. అంతే కదా. ఎకనామిక్స్ కరెక్ట్గా లేకపోతే ఎవరం కూడా హెల్దీగా ఉండలేం కదా మేడం. అది ఫ్యామిలీ అయినా బిజినెస్ అయినా ఏదైనా ఒకటే కదా. ఒక స్కూల్ రన్ చేయాలంటే హెల్దీ అట్మాస్ఫియర్లో స్కూల్ రన్ చేయాలంటే హెల్దీ వెల్త్ ఉండాలంటే 40% బియాండ్ హెచ్ఆర్ మీద మనం స్పెండ్ చేయకూడదు మేడం. టోటల్ రెవెన్యూలో 100 రూపీస్ మనకు రెవెన్యూ వస్తే 40% మాత్రమే, 40% మించి హెచ్ఆర్ మీద పెట్టకూడదు మేడం. రెంటల్స్ కానివ్వండి, బ్యాంకు లైబిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునేటువంటి ఫైనాన్షియల్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 25% మించకూడదు మేడం. అంటే అక్కడికి 65% పోయింది మేడం. ఇకపోతే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, వీటన్నిటిని సంవత్సరం మొత్తం మీద ఈవెంట్స్ కానివ్వండి దాదాపుగా ఒక 30% వరకు అవుతుంది మేడం. మంచి స్కూల్లో బాగా చేస్తున్నాం అని అంటే మేడం, ఆక్యుపెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆక్యుపెన్సీలో 80% ఆక్యుపెన్సీ స్టూడెంట్స్ ఉంటే ఆ వెల్త్ బాగుంటుంది మేడం. ఆ 80% వెల్త్ ఈ మొత్తం మీద 95% ఎక్స్పెండిచర్ కవర్ అవుతుంది. ఓ 5% లీజర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 80%ది ఎంతైతే పెరుగుతూ ఉంటుందో మా వెల్త్ అంత బాగుంటుంది. అవును. అప్పుడు ఇంకొక స్కూల్ పెట్టడానికైనా, ఈ ఉన్న స్కూల్స్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికైనా, మా హెచ్ఆర్కి అంటే మా హ్యూమన్ రిసోర్స్కి మేము ఒక మంచి ఎలివేషన్ ఇవ్వటానికైనా, లేకపోతే ఇంక్రిమెంట్స్ని ఇవ్వటానికైనా, ఇన్సెంటివ్గా వాళ్ళని ప్రోత్సహించడానికైనా మాకు స్కోప్ దొరుకుతుంది మేడం. ఇది బేసిక్ స్ట్రక్చర్ మేడం. ఇకపోతే మీరు అడిగిన దాంట్లో ఫీ స్ట్రక్చర్ని ఫైనల్ చేసేటప్పుడు మేడం మాకు ఒక రోబస్ట్ సిస్టమ్ ఉంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. పేరెంట్స్ నుంచి ఇద్దరు పూర్తి సమాజం మీద, ఇన్ఫ్లేషన్ మీద, జనరల్ గ్లోబల్ సినారియో మీద ఒక అవగాహన ఉన్నటువంటి ఇద్దరు పేరెంట్స్ని కూడా దాంట్లో కమిటీ మెంబర్స్గా తీసుకుంటాం. అవుట్ సైడ్ ప్రిన్సిపల్ ఒకళ్ళు ఉంటారు, అవుట్ సైడ్ టీచర్ ఉంటారు, కమిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, మా ప్రిన్సిపల్ ఉంటారు, మా అకాడమిక్ హెడ్ ఉంటారు, మా ఆపరేషన్స్ వాళ్ళు ఉంటారు. మేమందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటాం స్కూల్ లెవెల్లో. ఇది మా స్కూల్లో కొత్తగా చేసేది కాదు మేడం. ఎనీ అఫిలియేషన్ స్కూలు, అది కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ అయినా, సిబిఎస్ఈ అఫిలియేటెడ్ అయినా, ఇట్స్ మ్యాండటరీ. అది ఈ కమిటీ తీసుకున్నటువంటి అవుట్పుట్స్ని బేస్ చేసుకుని సెంట్రలైజ్డ్గా మేము ఒక స్కూల్ అయితే ఒక స్కూల్కే నిర్ణయం తీసుకుంటాము. అట్లా కాకుండా మాది గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి, మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేము సెంట్రలైజ్డ్గా అన్ని ఎస్ఎంసీ కమిటీస్ నుంచి వచ్చేటువంటి మీటింగ్స్లో వచ్చిన సారాంశాన్ని, ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ని క్రోడీకరించి దాంట్లో ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఎంతవరకు ఫీజుని పెంచొచ్చు, ఎంతవరకు యాక్సెప్టబుల్ ఉంటుంది అనేది బ్యాలెన్స్ చేసుకొని పెంచడం జరుగుతుంది మేడం. దీంట్లో మేము జనరల్గా పేరెంట్స్కి అనౌన్స్ చేసేది 10 to 15% వరకు పెరుగుతుంది, 20% వరకు కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది అని చెప్తాం సిచ్యువేషన్స్ బేస్డ్గా. కానీ ఎప్పుడూ కూడా మేము ఇన్ బిట్వీన్ 5 to 10% కంటే మాక్సిమం 11% కంటే పెంచలేదు ఇప్పుడు వరకు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఆ దాన్ని బేస్ చేసుకునే మా హ్యూమన్ రిసోర్స్కి వెల్ఫేర్ క్రియేట్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మేడం. బాగుంది సార్. అయితే మొత్తానికి అంటే నేను అన్నది సార్, ఈ ఫౌండేషన్ ఇయర్స్లో పిల్లల కోసం వెచ్చించే ఈ సమయం కావచ్చు, ఈ నమ్మకం కావచ్చు, వనరులు కావచ్చు, తప్పకుండా వాళ్ళకు ఒక ఉజ్వల భవిష్యత్తు, నిజంగానే ప్రపంచ స్థాయిలో ఆలోచించే సత్తా, దాంతోపాటు వ్యక్తిత్వాన్ని పూర్తిగా వికసింపజేసేలాగా కేంబ్రిడ్జ్ కరికులం ఉంది కదా సార్. తప్పకుండా మీ స్కూల్స్ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ప్రపంచాన్ని శాసిస్తారు, రాజ్యం చేస్తారు, సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాం నరేంద్ర గారు. అలాగే మీ అకాడమిక్ హెడ్ గారితో కూడా మేము మాట్లాడబోతున్నాం విత్ యువర్ పర్మిషన్. అండ్ స్కూల్ ప్రెమిసెస్ని కూడా మనం
ఒకసారి చూపిస్తే అందరికీ అర్థమవుతుంది Yeah. వై దిస్ ఇస్ కాల్డ్ అంబిటస్ వరల్డ్ స్కూల్ అని చెప్పి. Yeah, correct. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ఈ ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ గ్రూప్లో అంటే అంబిటస్ స్కూల్స్కి, క్రీక్ స్కూల్స్కి అకాడమిక్ అడ్వైజర్ మెంబర్గా, బోర్డ్ మెంబర్గా ఉన్నారు. మనందరికీ ఇప్పుడు చాలా విషయాలు చెప్పబోతున్నారు డాక్టర్ ప్రతిమా సిన్హా గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ ప్రతిమా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. Thank you so much for calling me. Ma'am, what are the 3 fundamental things parents should look for when they select a school? Because you're an academician fundamentally. So first is, I would say, of course, now infrastructure has become very important. But I remember when I was a teacher of a school which didn't have any infrastructure, the quality of teachers mattered. That is the first thing that the parent should look at. Secondly, of course, how the learning is happening, how the education is being imparted. And these days, definitely safety concerns are also an issue. So they should look into the safety concerns. And of course, infrastructure comes at the last, according to me. But first thing is the quality of teachers, how the education is being imparted, and also the infrastructure and the other co-curricular activities that are being given to the child in the school. So these things a parent should really look into. So schools are, I think, ma'am, at a foundation level, divided into very marks-oriented, rank-oriented systems in certain schools, but learning-oriented systems in other schools. So how important is it for a child to score high marks in exams? As an academician, what do you feel? Times have really changed. Now even the universities are not looking at the marks. They are looking at an overall development of the child. Right. They're looking at the credit marks that the child is getting when the child interacts with other students, does community programs, does leadership activities. Those are the things that the universities are looking at. It's just not the marks. Right. CBSE also kind of done away with it. They have no bags day, where they want to develop the skills of the students. So marks as for now is really not so important. But what is important is an overall development of the student. Right. So that when he moves out of the school premises, he's able to stand on his own feet. He's able to face the challenges of life. That is very important. And how have you incorporated some of these life skills and personality related programs? So there are a lot of activities that happen in school where, we ensure that the children come onto the stage and that fear of talking to people, because communication has become very important. Creativity has become very important. How you immediately think of a new plan. If this is not working, then what is working? Problem solving has become so important. Yes. Right? All these are kept in mind when we do the yearly plan for activities for the students. And it really helps. The more exposure the child is given, the better the child feels and the confident level of the child increases. You talk to the students, how well they speak today, right? So marks is beside the point. Right. But now this has become very important. Dr. Sinha, obviously technology has become a very crucial part of our lives. So in terms of learning aids, we have a lot of laptops, iPads and phones. But this has also become a big peril, big bane in people's lives, in children's lives. How much do you allow technology? I wouldn't say it's a bane. I won't use the word bane because it is definitely a boon too. Today, even I'm using ChatGPT. And why not? Instead of looking at 100 books, if I can find something in ChatGPT, I'm saving my time, right? So I will definitely not call it bane. And we have, STEAM classes in our schools where child is exposed to technology also. The use of technology has to be done in a limited manner and also to understand where it is required. And that is where counseling of students as well as parents and teachers is important when we use technology. But I will definitely not use the word bane for it. I will use it as boon because that's how the world is changing. True.
So you know. everybody needs to be oriented to Absolutely. learn to use. Absolutely. These days, ma'am, even at higher levels of education, undergrad level, grad school, I think AI driven courses are being given more priority while hiring. Why not? This is what I'm saying. See, AI is helping us in everyday life. Aren't we not calling Swiggy? Aren't we not, using Blinkit? Are we not using ChatGPT? It is helping us in our daily life. So why not? Why our children should be not exposed to that? But again, I would mention that exposure to a certain limit, which is good enough for them. Ma'am, how is this generation overall responding to memory driven, kind of learning? Because I used to remember when I was growing up, there was a lot of memorizing along with understanding, of course, but a lot of memorizing to do in terms of getting the keywords right, getting list 5 points. So you have to write all the 5 points. Yeah. How much are they oriented, this generation now? Now the new generation is not oriented to memorization at all, because as I said, CBSE as well as Cambridge, they are changing their patterns of assessment, where more of application based questions are coming up, where the child need not memorize it. If the concepts are clear to the child, he'll be able to answer any kind of question. So memorization is definitely now a no. The understanding of the topic, the concept is more important than memorization. So all the assessment throughout the year or all the activities are also, conducted in the same manner. True. Yeah. So lesson plans, when we make lesson plans, we ensure that there is more exposure to the students based on the concept. Right. Rather than just memorization. So do you have periodic tests and evaluation, ma'am, in classrooms here? Yes. I mean, so that we ensure that the children are on track. See, assessments are conducted not to ensure that the child gets so many marks. It's also for the teacher to ensure that the child has understood whatever she has taught. Right. That is more important. If I just keep moving on without understanding where are my students standing, what is my point? What is the point of my standing there? Right? So assessments are conducted for the teachers to understand where each and every student stands. That is very important. So overall, ma'am, there was a phase when math and science were given highest priority because everybody thought doctors and engineers are like gift to mankind and the rest of them follow. So do you think times have changed? Do you encourage students here in Creek and in Ambitus schools to explore other options to pursue other new careers? Definitely, children have to, explore other options. Of course, math and science still remain kind of a solid foundation. But the other day I was reading somewhere, the psychology is going to become the in subject for tomorrow. Everybody is losing their mental Yes, because balance. the emotional stability that used to be there earlier is not so strong today. So psychology as a subject is coming up very well. So what will happen tomorrow, we don't know. The times are changing, the job profiles are changing. So our children need to be exposed to other subject options also. Right. And today universities are offering lots and lots of different options, not just math and science. But I would still say that the base, if it is strong, it helps out. Dr. Pratima Sinha, what is your opinion on various kinds of, curriculum that we have? Yeah. You have ICSE in India, which Yeah. is now actually less popular. I studied ICSE, ma'am, for example. Me too. Oh, you studied ICSE too. Okay. And then we have IGCSE, which is coming up in a Right. huge way, Cambridge curriculum. And then CBSE is supposed to be the good Samaritan for all, accepted by all, mostly NCERT based. I feel that a school should give exposure to the students, at least with one international curriculum and one national curriculum. And CBSE is also changing with times. I mean, there are many, changes that have happened in CBSE. Especially after national education policy came up, they are bringing in the good practices of IB as well as Cambridge into their system. Like, IB had got maintenance of portfolio or those kind of things which CBSE is also bringing in. But international curriculum has got a global exposure, where children understand what is happening not just in their school or their city or their country, but what is happening across the world. Although I would say CBSE is very strong because all the assessments, I would say, are happening based on CBSE, Right. like NEET and JEE, they're all Yes. based on CBSE curriculum. So child has to go through it, but a foundation of an international curriculum, Also is great. yeah.
That's actually, yeah, it's very convincing answer, ma'am, because like you said, we want the best of all now Yeah. these days. Yeah. I think we take pride. I think Indian schooling is considered very, very good because we have so much of rut, so much of, getting things by heart, memorizing. And also we have the concept of accountability through homework. We have the concept of carrying bags to school, which shows hard work and dedication. And यहाँ से जो निकलते हैं, ma'am, I think they can rule the world. Believe in is, even when you give homework, I always tell the teachers that when you're giving a homework to the student, please ensure that the child is able to do the homework on his own rather than depending upon the parents. The dependency on the parents should be just monitoring at home. That is important. Right. If I have understood the concept and my teacher has given me homework based on the concept that I've understood, it will be a jiffy for me to complete it. I don't have to, bang my head against the wall. So homework also as a policy, shouldn't be just given just for the sake of giving homework. It has to have a lot of relevancy to it. But I think right school will give the right foundation. Absolutely. And the right exposure and confidence in children, ma'am. Yes. And so thank you so much for letting us know about, your perspective on academic foundation, having a good school and the kind of practices you follow here. Thank you so much. Thank you so much. ఒకవైపు క్రీక్ స్కూల్ సిబిఎస్ఈ కరికులంతో, ఇంకోవైపు అంబిటస్ స్కూల్ IGCSE అంటే కేంబ్రిడ్జ్ కరికులంతో, ఈ రెండింటికి ఏమిటి వ్యత్యాసం, కేంబ్రిడ్జ్ కరికులం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి, మనతో పాటు ప్రస్తుతం అంబిటస్ స్కూల్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పడానికి అకాడమిక్ హెడ్ గా ఉన్న డాక్టర్ అనుభూతి శుక్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ విత్ అస్, డాక్టర్ అనుభూతి శుక్లా. So when we hear of global curriculum, everybody thinks it's cooler and better than the CBSE or other curriculum that we offer. What do you feel, ma'am, as an academician? As an academician, I would like to definitely say that each and every curriculum has its own specifications, right? Now, when we look at Cambridge curriculum, it has certain benefits to offer to our students, whether they are in India or abroad. Now, the first point which I always appreciate about the curriculum is its future readiness. It does not talk about the given grade level per se. Right. It prepares them for their future. When we say about future, for their higher grades, for their university, and also for their employment and all. Okay. Next point comes in terms of the development of skills. Right. Skills are integral part of this curriculum. These are required when children have to pursue their higher studies and they have to get into any kind of professional career after a certain time period. So these skills, what children learn throughout their educational journey, helps them a lot. Right. And we have seen it over the years. Ambitus has been implementing this curriculum for over a decade now, and we have seen how children have embraced the benefits of this curriculum and how they came out in flying colors. Right. Then it's a student friendly curriculum. Okay. Everybody likes that. Yes, Because we all are having different uniqueness. We all have our own individuality. The curriculum doesn't bind us into one specific room. Okay, it caters to the requirements of n number of learners. So we have n number of subjects at IG level. We have similar kind of subjects at +2 level as well. So it all talks about how a child can hone his or her skills by opting a certain subject at different grade level. And they all have their career progression too. what kind of examination system do you have, ma'am? Because assessment is such an important part of any learning. Yes. So what does Cambridge curriculum say about exams? Curriculum's examination pattern is quite rigorous. Is it? Okay. Yes, they have different examinations, let's say at grade 5 level, grade 8 level, grade 10, 11, 12. And also the beauty of the curriculum is that it does not make a child to take any stress. The curriculum which a child takes at grade 5 level is known as checkpoint, because that's a transition point. Right? So the curriculum gives us an understanding via this assessment, where does the child stand qualitatively and quantitatively. Right. It gives an understanding about the strengths and weaknesses of the child. So many a times, being human, we always think that if a child has not scored well, probably my child is not fit a particular subject. But the scores when we receive, along with its guidelines or along with its explanation of different strands, we get to know that yes, a child can score low marks but still fare well in certain topics, in certain strands. That's the beauty of the assessment at grade 5 and grade 8 level. Right. Then we
have a board examination at grade 10 IGCSE. So it's a 2-year program where child studies a certain subject with the given learning outcomes, and then they are assessed by the end of the academic year. That is year 2. And then plus 2 for us is again a board year, grade Right. 11 plus grade 12. But then we have seen children enjoying all these assessments, although they are rigorous, but then they have never felt the brunt of it. Hmm. It's never an assessment for them. It's learning with fun, right. right? So this is how So, it's been. and typically all your pass out so far after 12th grade have been, Yes. what kind of competitive world do they step into? Do they Yes. take up the IIT JEE mainstream exams? Mhm. Do they take up a NEET? Or Mhm. do they go into other international progressions? Yes. So the curriculum offers both the options to our learners. Now it depends on them exclusively. So if they want to take up Indian competitive exams, then the skills which they have learned all this while help them to get a better understanding and prepare well for those competitive exams. But the syllabus is the same. Syllabus is same in case if there are certain top-ups, in case if there are certain topics which are not covered here, children are able to manage that. Okay. Because they have already achieved a certain level, they have an edge, Right. okay, in terms of skill building and all that, and they never find anything as overwhelming. For them, learning is just a cakewalk. Why? Because this has been imbibed into their system right from beginning. Right. So they never get to feel whether this is out of portion, whether this is new. They are able to take every topic in their stride. So they take Indian competitive exams, they go abroad and they get into humanities. So all the fields are open to them as it is for any Indian board Right. per ma'am. se. Which subject, for example, in our Indian curriculum, we see that most of the times math and science is given a lot of priority. Yes. So in Cambridge curriculum, which subjects are actually given like utmost importance in terms of treating it like a life skill almost? So this is the beauty of the curriculum. We never emphasize on one particular subject as such, but we have seen it over the years that Indian students still prefer maths and sciences. At the same time, we are seeing burgeoning interest in commerce, in humanities. So they do a lot of mix and match. Once they get to know what they want to do after plus 2, they do a lot of mix and match over here. And as a result of which, it's not only about one career field which they have 2-3 options open to them. So it is a technology, it is humanities, commerce, everything is Open for them. is open for them. I'm just wondering, thinking aloud, why would anybody not opt for an ambitious curriculum? Give me one reason why. Because it looks all good. There is a myth in the society that Cambridge curriculum is only for those students who wish to pursue higher studies abroad. This is first myth. Second myth is it's challenging. Third myth is it's not fit for Indian students. Yes. So until and unless we remove this thought process from the minds of our Indian parents, they are depriving their kids Of a great opportunity. of great opportunity of this learning exposure. Personally, I am hooked to this curriculum. I simply love what it has to offer because every 3 years they change the syllabus as such. So there is learning even for us. We are always in that dynamic mindset that yes, there is something to look forward to, Yes. which will keep me updated as per the requirements of the society. Hmm. There is a lot of ignorance which is persisting there in the society, as a result of which we are not able to expose our children to this kind of curriculum. Right. Now, another beauty of this curriculum is it maintains a happy balance between, let's say, IB and CBSE. Hmm. So it's not meant only for those students who wish to go abroad. Right, It right. entirely depends on them. And also we have seen over the years that the confidence which they gain, whether they score less or however they perform, but the way they present themselves is something which we appreciate, and it's phenomenal over the years. Absolutely, ma'am. A lot of our CBSE, ICSE, local, national level curriculum is oriented to the Indian language, having Indian history as a subject. Indian civics, our constitution. What about the Cambridge curriculum, ma'am? What kind of because it's a world curriculum, is it also customized somewhat in different countries? So the customization is done up to a certain grade level, let's Right. say up to grade 8.
they have given us an option of customizing or bringing our own history, geography into the system. So that flexibility they have already provided, because they never force anything on as such on schools. Right. It depends entirely on us, that based on the requirements of our learners, we can pick those subjects, right? Grade 9 onwards, it's all about European history, civics, political science or geography and all. So there we can always take a call. If you are not interested, then there is no hard and fast rule as Right. such. We can always come back to our own Indian history and all. We can learn it just for the sake of value addition. Yes. And Cambridge never says that you have to have these many subjects or it's compulsory, nothing. So it all depends on the school as how we customize it. And also, I heard you also have an option of foreign language for Yes, that's a beauty. Children just simply Spanish love and it. French and- we are offering French at Ambitus, and Cambridge has given whole lot of other foreign languages as such. So sky is the limit. I mean, if parents are fine with it, they should not stop their child opting for this curriculum, because there is a lot which is learned, and also it's process driven curriculum. Right. If we expect some magic to happen overnight, it doesn't work this way. Right. It takes a lot of time because it focuses on skills, on processes. So after a certain period of time, children start reflecting those learnings in form of scores, grades and marks. So there, as parents and educators, we have to be patient enough and give more focus on the learning part which is happening, how the child is reflecting via communicating, via some kind of artwork, project work, or how it is. So it's right? all overall development and not just subject oriented limited scope. Yes, But yes. I think this is more holistic in many ways. Yes. So I think this option available, Ambitus School లో ఈ అవకాశం ఉండడం and Cambridge curriculum లో చదువుకునే అవకాశం ఉండడం is actually a very, very good opportunity for And parents. also, what we are doing here in Ambitus, we are implementing the curriculum to the hilt, and our academic and non-academic programs are tuned in such a manner that we are able to take both things hand in hand with each other. Our vision and mission talk about future readiness. It talks about global citizenship. And then when we talk about holistic development, our non-academic activities, events are there to ensure that we are able to instill, nurture the Cambridge learner attributes, Cambridge teacher attributes. So our journey implementing this curriculum at Ambitus has been quite enriching and engrossing all these years. Right. Parents do like it, but there is still a certain set of parents who need to be enlightened, who need to be educated on how to let the benefits of this particular curriculum seep into their child's mental and physical status. Parents need to be open-minded and understand first, ma'am. Correct, With due correct. respect, of course. But thank you so much for the wonderful, informative chat that we had about the Ambitus Cambridge curriculum. Thank you so much. Thank you. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక స్కూల్ అనతి కాలంలోనే అందరి ఆదరణ పొందుతూ 12 క్యాంపసెస్గా విస్తరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మనం ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ గ్రూప్లో ఉన్న 12 స్కూల్స్ తాలూకు వివిధ కరికులం గురించి మాట్లాడబోతున్నాం. ఈ 12 స్కూల్స్ని ఒక కంట కనిపెట్టుకుని పిల్లల భవిష్యత్తులో వారు కూడా ఒక భాగం అయ్యి 15 ఏళ్లుగా ఇక్కడ సేవలు అందిస్తూ వచ్చిన చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జీవని గారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ జీవని, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. హలో అండి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మీ స్కూల్. అన్ని క్యాంపసెస్ చూస్తూ వచ్చాం. చాలా అందంగా చెక్కినట్టుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? మీరు అకాడమిషియన్గా ఉంటూ ఇప్పుడు ఆపరేషన్స్ కూడా చూసుకుంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ విత్ ద క్రీక్, ఈ ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ గ్రూప్. It's like a next family anochu, because I have spent almost like precious years of my career here. So I joined Creek as a teacher, English teacher. Tarvata academic curriculum executive ga chesanu. Tarvata I've got promoted as a center head for 4 to 5 years. And then I complete 11 years as a CEO in the same organization. So this is my 16th year with Futuristic Edu Initiatives. So I have grown along with the ఆర్గనైజేషన్ అని చెప్పాలి. సో పిల్లలు ఎలా నర్సరీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఎదుగుతారు, అలాగే నేను కూడా ఒక టీచర్ నుంచి ఒక సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్ వరకు వచ్చాను అని అంటే ఐ థింక్ ఇట్స్ అ ప్రెటీ గుడ్ అచీవ్మెంట్ అనొచ్చు. బికాస్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ మై స్కిల్స్. I've got many opportunities to prove my abilities also. అది కూడా లైక్ స్టూడెంట్స్కి మనం ఒక అవుట్కమ్స్ లాగా సెట్ చేసుకుంటాం కదా. సో ఎంప్లాయీస్ కూడా
గ్రోత్ ప్రోగ్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను టీచర్గా ఉన్నప్పుడు టీచర్గానే ఉండిపోతానని చాలా మందికి డౌట్ వస్తుంది, కానీ నేను ఆ గ్రోత్ ప్రోగ్రెషన్ చూపించాను అనుకోండి, దట్ మీన్స్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంథూజియాజం టు కంటిన్యూ విత్ ది సేమ్ ఆర్గనైజేషన్. ఇవాళ రేపు చూస్తే చాలా తక్కువ మంది కన్సిస్టెంట్ గా ఉంటున్నారు. అవును, ఒకటే ఆర్గనైజేషన్ లో ఉండేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఫ్యూచరిస్టిక్ లో చూస్తే ఇప్పటికి కూడా ఒక 10 years 12 years సీనియర్ మేనేజ్మెంట్ టీమ్ అయితే ఆల్మోస్ట్ అందరూ ఒక డికేడ్ కంప్లీట్ చేసుకున్నారండి. దట్స్ అన్ అసర్ట్. తప్పకుండా. మీరు ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఒక ఫండమెంటల్ క్వశ్చన్తో మొదలెడతాను. ఇంగ్లీష్ మీడియం అన్నది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు ఎవరు మనం మాతృభాష గురించి ఎంత మాట్లాడినా ఇంగ్లీష్ లేనిదే ఇవాళ రోజుల్లో బయటకు వెళ్ళి బతకడం కష్టం అనే పరిస్థితికి వచ్చినాం. కానీ చాలా మందికి టీచింగ్ లెవెల్లోనే ఇంగ్లీష్ స్పీకింగ్ కమాండ్ ఉండకపోవడం వల్ల పిల్లలు కూడా ఏ స్కూల్ నుంచి వచ్చారో మనకి కొట్టొచ్చినట్టు చెప్పే విధంగా వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ తయారవుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇంగ్లీష్ స్పీకింగ్ మీద ఎంత మీరు ఫోకస్ పెడతారు ఈ స్కూల్స్? మ్యామ్, అది చాలా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తాం, బట్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఆర్ట్. అది ఏదో జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగా కాదు కదా. ఇట్స్ లైక్ అన్ ఆర్ట్, లైక్ మ్యూజిక్, డాన్స్, స్విమ్మింగ్, ఎట్లా ఒక ఆర్ట్ లాగా. అది ప్రాక్టీస్ చేయకపోతే మనం ప్రొఫిషియన్సీ రాదు. సో ఎంకరేజ్ చేస్తాం డెఫినెట్గా పిల్లల్ని ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, టీచర్స్ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి అని. కొంతమంది టీచర్స్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ ఉంటుంది, బట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ప్రొఫిషియెంట్గా ఉండవు, కొంచెం వీక్గా ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండి క్లాస్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద కమాండ్ ఉంటే వాళ్ళని ఎంపవర్ చేసుకోవడంలో తప్పులేదు. కరెక్ట్. సో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఎంపవర్ చేస్తూ వాళ్ళ మీద రెగ్యులర్గా ఫాలోఅప్ యాక్టివిటీ పెట్టడమే మేము చేసే పని. సో వీ హ్యావ్ ఫెస్డా ఆల్సో, ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ స్కిల్ అకాడమీ అని మనమే ఓన్గా స్టార్ట్ చేసాం ఫ్యూచరిస్టిక్ దాంట్లో. సో ఐఎమ్ ది సెంటర్ మేనేజర్ ఆల్సో ఫర్ ది ఫెస్డా. సో మేము ప్యారలల్గా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ క్వాలిఫికేషన్స్ రన్ చేస్తున్నాం కేంబ్రిడ్జ్తో టైఅప్ అయ్యి. సో అది అలా చేస్తూ టీచర్స్ని మన ఇన్ హౌస్ని ఇప్పుడు ఎక్స్టర్నల్స్ని కూడా తీసుకుంటున్నాం. సో వీ హ్యావ్ బీన్ ట్రైనింగ్ దెమ్ ఇన్ దట్ రిగార్డ్. సో ఎంపవర్ చేసుకున్నప్పుడు ఇంకా మనకి కొంచెం అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో పిల్లల విషయానికి వస్తే డెఫినెట్గా మదర్ టంగ్ లోకి స్విచ్ ఆన్ అయిపోతారు. దట్స్ దేర్ కంఫర్ట్ జోన్. సో మదర్ టంగ్ మాట్లాడొద్దు అని మేము చెప్పట్లేదు, బట్ ఇప్పుడున్న క్రైటీరియాలో కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి అవసరం. సో దట్స్ హౌ దే నీడ్ టు గెయిన్ దట్ ప్రొఫిషియన్సీ. సో మేము ఎలా ఎంకరేజ్ చేస్తామంటే ఆల్ ఆర్ షోస్ ఆర్ బీన్ హోస్టెడ్ బై అవర్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ది ఎర్లీ ఇయర్స్ టు AS and A levels or 11th and 12th మా పిల్లలే మా హోస్ట్. ఎంసీస్ అన్ని పిల్లలే టేకప్ చేస్తారు. సో వాళ్ళకి ఆ పబ్లిక్ స్పీకింగ్, సో మేము మన్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం, టెడ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. సో దట్ షోస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ స్కిల్ సెట్. ఇంకా మనకన్నా పిల్లలే బాగా ఆర్గనైజ్ చేస్తారు. సో దట్స్ ఈ జనరేషన్ గురించి అందరికీ ఉండే కన్సర్న్ ఈ జెన్జీ అంటామా? జెన్జీ కూడా కాదు, ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళు జెన్జీ కాదు, వీళ్ళు మిలనియల్స్. అవును, జెన్జీ వీళ్ళు జెన్జీ, మనం మిలనియల్స్ అంటే తర్వాత. బట్ జెన్జీ వాళ్ళకి మానవ సంబంధాలు అంటే ది ఆర్ట్ ఆఫ్ నావిగేటింగ్ హెల్దీ బౌండరీస్ అండ్ రిలేషన్షిప్స్ అన్నది ఒక టాస్క్ గా మారిపోతుంది బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు. మీరు ఒక అంటే హెడ్ ఆఫ్ సో మెనీ స్కూల్స్ గా మీరు ఏం ఫీల్ అవుతారు? లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్కూల్స్ అంటే ఒక పజ్లింగ్ సిచ్యువేషన్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ విచ్ ఆర్ క్రాపింగ్ అప్. సో పేరెంట్స్ కూడా అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటి ఏ స్కూల్ రైట్ అని, ఏ స్కూల్ రైట్ రాంగ్ ఉండదు. అన్ని స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని విధాలుగా ది బెస్ట్ ఇస్తున్నారు. కానీ ఆర్ వి ప్రిపేరింగ్ ద చిల్డ్రన్ ఫర్ టు ఫేస్ ద రియల్ వరల్డ్? అవును, ఆ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉందా? లైఫ్ స్కిల్స్ అనేవి మనము నేర్పిస్తున్నామా? వాల్యూస్ అనేవి ఉన్నాయా? ఇప్పుడు పేరెంట్స్ తో ఇంటికి వెళ్ళంగానే గ్యాడ్జెట్సే. ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి పేరెంట్స్ కి టైం ఉండట్లేదు, పిల్లలు కూడా దే ఆర్ బిజీ ఇన్ దర్ ఓన్ వరల్డ్. అంతే. సో మేమేం చెప్తామంటే పేరెంట్స్ కి, ఇఫ్ ఇన్ కేస్ యూ పార్ట్నర్ విత్ అస్, ఒక స్కూల్ అండ్ దెన్ హోమ్ కనెక్ట్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, it's not about what kind of activities that we are bringing about, but if in case you are partnering with us and then trying to understand మీ పిల్లలు దేంట్లో లాగ్ అవుతున్నారు, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అని మాతో కలిసి మీరు కూడా జర్నీ చేశారనుకోండి, దట్స్ బ్యూటిఫుల్. we are together trying to build the future citizens. So మా ఫిలాసఫీ అదొకటే. You need to connect. పేరెంట్స్ కనెక్ట్ అవ్వకపోతే మనం ఏం చేయలేమండి.
ఏ స్కూల్ అయినా ఇప్పుడు మాటికి మార్చుకోవటం తప్ప ఇంకొక యూనో ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు మీరు ఒకే అంబ్రెలా కింద ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ కింద ఒకవైపు ఆంబిటస్ స్కూల్స్ కేంబ్రిడ్జ్ కరికులం, ఒకవైపు క్రీక్ స్కూల్స్ క్రీక్ ప్లానెట్ స్కూల్స్ లో సిబిఎస్ఈ కరికులం, ఇంకోవైపు మనకి ఆంబిటస్ కిండర్ వరల్డ్ అంటే చిన్న పిల్లలకి కావాల్సిన బేసిక్ స్కూల్స్ ఏవైతే ఫార్మేటివ్ ఇయర్స్ లో ఉండేవి. ఆ తర్వాత అలాగే మీకు సీడ్స్ అనే మరొక వింగ్ కూడా ఉంది. వీటన్నిటిని ఒక కామన్ ఫిలాసఫీ ఏమిటి డాక్టర్ జీవని అడిగితే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ దీ స్కూల్స్? అంటే స్కూల్స్ డిఫరెంట్గా పెట్టడానికి రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ద క్రీక్తో. ద క్రీక్ అంటే ఏంటి? స్ట్రీమ్. యూనో మా క్యాప్షన్ వచ్చేసి ఫ్రెష్ ఐడియాస్ ఫ్లో. సో దట్ మీన్స్ దెర్ ఇస్ నో స్టాప్, అంటే ఒక స్టాగ్నేషన్ లేదు. అండ్ దెన్ ఆ థాట్ నుంచి వచ్చిందే, ఆ పేరెంటల్ ఆస్పిరేషన్స్ నుంచి వచ్చిందే సీడ్స్. సో నేను జాయిన్ అయినప్పుడు ఒట్టి క్రీక్తోనే స్టార్ట్ అయ్యాం, మెర్క్యూరీ క్యాంపస్తో. సో సీడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ద జర్నీ బిగిన్స్ హియర్ అని పెట్టాం. సో అక్కడ ఉన్న విసినిటీలో చిన్నపిల్లలకి అంత దూరం ట్రావెల్ చేయడం కష్టం అని చెప్పి సీడ్స్ని ఫీడర్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ నర్సరీ టు గ్రేడ్ 3 దేర్. సో గ్రేడ్ 3 తర్వాత పిల్లలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, యూనో క్రీక్ ఏ క్యాంపస్కైనా వెళ్ళొచ్చు అనమాట. సో వీఆర్ లైక్ యూనో నాట్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైం డిపెండింగ్ ఆన్ ద పేరెంట్స్ కన్వీనియన్స్ అలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వేరియేషన్స్ లో. సో గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి అని ఎప్పుడైతే లైక్ యూనో ట్రెండ్ మారుతూ వచ్చిందో, సో కేంబ్రిడ్జ్ కరికులం కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఏర్పడిందో, అప్పుడు వీ కేమ్ విత్ ది థాట్ ఆఫ్ ఆంబిటస్ వరల్డ్ స్కూల్. సో వెరిన్ వీ సెడ్ దట్ గోయింగ్ హైయర్, గోయింగ్ ప్లేసెస్. జస్ట్ అబ్జర్వ్ ది థాట్ అండి. ఫ్రెష్ ఐడియాస్ ఫ్లో, ద జర్నీ బిగిన్స్ హియర్, going higher, going places, and Ambitus Kinder World is the launch pad for future leaders. So that's how we've connected. So our vision is like translated into reality. That's what I can say. So basically మీ విజన్ పిల్లలకి వాళ్ళ టెంపరమెంట్, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ద బెస్ట్ లెర్నింగ్ ఇవ్వాలనే సంకల్పం, తాపత్రయమే మీది మొత్తం మేనేజ్మెంట్ కనిపిస్తోంది ఇక్కడ. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంఫసిస్ అంటే పబ్లిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంఫసిస్ ఎంతవరకు ఇస్తారు మీ హైయర్ స్కూల్ స్టూడెంట్స్ కి? అంటే తప్పకుండా మీరు ఇప్పుడు మోటివేట్ చేస్తేనే పిల్లలు తయారవుతారు. మళ్ళీ ఇప్పుడు మోటివేషన్ కి ప్రెషర్ కి మధ్య చాలా ఫైన్ లైన్ ఉంటుంది. బట్ మోటివేట్ చేసి వాళ్ళని రిజల్ట్స్ వస్తే అది కూడా వాళ్ళకి సంతోషదాయకం, మీకు బాగుంటుంది, పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ దేర్ ఆర్ సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ వేర్ జస్ట్ ర్యాంక్స్ ఇస్ ద మెజర్. అలా కాకుండా మీరు ఎలా చేస్తారండి? మ్యామ్, దట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే పేరెంటల్ ఆస్పిరేషన్లో ఎలా ఉంటుంది అంటే మా బాబుకి కానీ పాపకి కానీ వచ్చేయాలి ర్యాంక్ అని స్కోరింగ్. ఎక్కడో ఇప్పుడు కూడా యంగ్ జనరేషన్ ఆఫ్ పేరెంట్స్, వాట్ ఎవర్ యూ సే జెన్ జీ పేరెంట్స్ అని, సో వాళ్ళకు కూడా మా వాడు టాప్లో ఉండాలి అనే ఒకటి ఫిలాసఫీ ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, యునో ఆ ఫౌండేషనల్ ఇయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ నీడ్ నాట్ స్పెసిఫిక్లీ ప్రిపేర్ అ చైల్డ్ ఫర్ అన్ ఎగ్జామ్. ఫౌండేషనల్ ఇయర్స్లో ఆ బేసిక్ ఫౌండేషన్ కనుక ఇస్తే ఇట్ విల్ గివ్ యూ స్మూత్ ట్రాన్సిషన్ టు యువర్ ప్రైమరీ ఇయర్స్. అవును, ఆ ప్రైమరీ ఇయర్స్లో కావాల్సిన బేస్ కనుక మనకి పడితే మిడిల్ స్కూల్ అండ్ దెన్ సీనియర్ సెకండరీ ఈస్ గోయింగ్ టు బి అ కేక్ వాక్ ఫర్ దెమ్. సో సపరేట్ గా వాళ్ళని కూర్చోబెట్టి యూనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి, రేపు ఎగ్జామ్ ఉంది సో నైట్ అవుట్లు చేయండి, అలా ఏం చెప్పం. సో వీ గివ్ దట్ కెరియర్ కౌన్సిలింగ్, వీ గివ్ దెమ్ దట్ బ్రీదర్. సో మాది ఎక్స్టెండెడ్ క్లాసెస్ ఉన్నా కానీ వీ గివ్ దెమ్ టైమ్ టు ప్లే. యూనో ఆ ఫిజికల్ అవసరం కదా మ్యామ్, చాలా అవసరం. ఇప్పుడు ఫిజికల్ గా వాళ్ళకు ఉన్న ఎనర్జీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు అది కనుక డ్రైన్ అవుట్ అయిపోతే మెంటలీ దే విల్ బి లైక్ యూనో ఫిట్ అండ్ ఫైన్. ఇప్పుడు సపరేట్ గా మెంటల్ వెల్నెస్ కి క్లాసెస్ చెప్తున్నాం. యూనో హౌ ఇన్సేన్ ఇస్ దట్? బట్ యూనో కానీ అందరికీ అవసరం అవుతుంది బికాస్ వీ బికమ్ సో బిజీ ఇన్ అవర్ లైఫ్స్. అంతే కదా. సో మన మీద మనకి ధ్యాస పెట్టుకోవడానికి కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది. దట్స్ హౌ ఇట్ హస్ బికమ్. సో అట్లా ప్రెషర్ అలా ఏం లేదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి? ముందు ప్రిపేర్ చేసి రాయటం కాదు కదా, వాడికి ఉన్న ఎక్స్పర్టీస్ ని హౌ బెస్ట్ విల్ బి ఏబుల్ టు షో కేస్. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఐ థింక్ మీరు ప్రీవియస్ గా ఇంటరాక్ట్ అయినప్పుడు హెడ్ అకాడమిక్స్ తో కానీ యూనో మన గవర్నింగ్ బాడీ మెంబర్స్ తో కానీ వాళ్ళకి మీకు క్లారిటీ ఇచ్చి ఉండుంటారు డెఫినెట్ గా అకాడమిక్ పర్స్పెక్టివ్ లో. యా, సో ఎందుకంటే అకాడమిక్ హెడ్స్ కూడా దాని మీదే వర్క్ చేస్తున్నారు. సో ప్యారలల్ గా ఎలా ఉంటుందంటే అండి ట్రయాంగిల్, సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ చిల్డ్రన్ అలోన్, ఇట్స్ వర్కింగ్ ఆన్ యువర్ ఫ్యాకల్టీ ఆల్సో. కరెక్ట్. అండ్ దెన్ ఇట్స్ వర్కింగ్ విత్ యువర్ పేరెంట్స్ ఆల్సో. సో అందుకనే మేము లెర్నింగ్ ఫేర్స్ అని, యూనో ఓపెన్ హౌస్ సిస్టమ్ అని చెప్పి, సో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్సెస్ అని, ఎందుకు అన్ని అవెన్యూస్ క్రియేట్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ పేరెంట్స్ విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యూనో మినిమల్ టైమ్ టు కమ్ అండర్స్టాండ్ ద స్కూల్ కల్చర్ అండ్ దెన్ embed in that. Right. Yeah. What do you take pride in at
ఆల్ యువర్ స్కూల్స్ మ్యామ్, వాట్ ఈస్ వన్ థింగ్ దట్ మీరు చూసారు కాబట్టి Yeah. 15 ఏళ్ళగా ఎదుగుదల Yeah. ఎంత చాలా డిఫరెంట్ అని చెప్పడానికి మీరు ఆ చెప్పారు. ఎమోషనల్ కనెక్ట్ Emotional connect. అది చాలా దట్స్ అవసరం ఈ వెరీ రోజు. వెరీ ఇంపార్టెంట్. సో ఆ పర్సనల్ సోషల్ ఎమోషనల్ కనెక్ట్ అని, ఇప్పుడు నేను సీడ్స్ లో సెంటర్ హెడ్ గా ఐ వాజ్ అ ఫౌండర్ హెడ్ దేర్. సో నా పిల్లలు ఇప్పుడు 10th అయిపోయి దే ఆర్ ఇంటూ 11th and 12th, బట్ వెన్ దే స్టిల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ సే మ్యామ్ వి మిస్ యూ, we miss that kind of activities, we miss spending time with you అని అంటే that gives you so much kind of a pleasure. అంటే అవును. ఒక పేరెంట్ గుర్తు పెట్టుకుని ఒక స్టూడెంట్ కూడా గుర్తు పెట్టుకునేటట్టు చేసాము అని అంటే దట్ మీన్స్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. రైట్. సో హౌ ఆర్ యూ డిఫరెంట్ అని మీరు అడిగినప్పుడు వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ జస్ట్ లైక్ అదర్స్, బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ అ డిఫరెన్స్. యా, దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. వి ఆర్ ద సేమ్ బట్ వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ అ డిఫరెన్స్. రైట్ మ్యామ్, ఇప్పుడు మీకు చాలా క్యాంపసెస్ చాలా చోట్ల ఉన్నాయి. మీకు వచ్చే పిల్లలందరికీ బస్ కనెక్టివిటీ ఉంటుందా, లేక కొన్ని ఏరియాస్ లో బికాస్ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, మీకు ఉంటారా? ఉండరు. సో ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా చేసాము అని అంటే, ఇప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కూర్చొని ఏం రిసర్చ్ చేసుకోవాల్సిన లేదు. ఇట్ ఈస్ ఆల్ ఇంటర్నల్ కనెక్టెడ్ ఈఆర్పి, వాళ్ళు రూట్స్ చెక్ చేసుకోవచ్చు. సో అదొక ఫెసిలిటీ. సో పిల్లలు వేరే యాక్టివిటీస్లో వేయాలి, చాలా టైం పడుతుంది అంటే దే కెన్ ఆప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. But we have created that facility to make sure travel time not more than an hour. Hour కన్నా మించితే మేమే యాక్సెప్ట్ చేయట్లేదు, బికాస్ పిల్లలు ట్రైన్ అవుట్ అయిపోతారు. సో అందుకని మేమే పేరెంట్స్కి చెప్తాం అనమాట. సో ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ విత్ దెమ్. సో నేను ఒకటి ప్రామిస్ చేసేసి నాకు అడ్మిషన్ రావాలి అని చెప్పి తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా, unless and until they give a consent that I'm okay with this travel time, ఈ పికప్ టైంకి డ్రాప్ టైంకి we also agree అని ఒక కన్సెంట్ తీసుకున్నాకే we move forward. So that is the first step to confirm an admission. అలాగే ఇంట్లో కామన్ గా ఈ మధ్య పేరెంట్స్ కోపిక తగ్గిపోయి వాళ్ళు పెంచలేక స్కూల్కి వెళ్ళిపోతే చాలు, ఇంకో 2 యాక్టివిటీలు, ఆ తర్వాత ట్యూషన్, ఇవన్నీ ఉంటే చాలని చెప్పి. కానీ మీరు పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫీడింగ్, ఫుడ్ పెట్టడం పెద్ద తలకాయ నొప్పి వాళ్ళ పేరెంట్స్ కి. ఎందుకంటే ఇది తినము అది తినము, పేరెంట్స్ తినే ఫుడ్ పిల్లలు తినరు, అండ్ పేరెంట్స్ కి టైం ఉండదు. సో మీరు స్కూల్లో కామన్ లంచ్ రూమ్స్ లో హౌ డు మేక్ ఫుడ్? అంటే మనది ఓన్ కిచెన్ ఉంది. సో అంబిటస్ వరల్డ్ స్కూల్లో మనకి ఓన్ కిచెన్ ఉంది. సో వీ గివ్ ది మెనూ బ్యాలెన్స్ డైట్. అంటే పిల్లలకి డెఫినెట్గా హెల్తీ ఫుడ్ తిను అని అంటే తినరు, దాన్ని కొంచెం వాళ్ళకి ఇష్టంగాను మనం కూడా కొంచెం హెల్తీగా వెజ్జీస్ అవన్నీ కూడా ఫ్లేవర్డ్ రైస్ రూపంలో కానీ లేకపోతే సాలడ్స్ రూపంలో కానీ అది ఇస్తే ఇంకొక తోటి పిల్లల్ని చూసైనా కానీ తింటం స్టార్ట్ చేస్తారు. సో మేము అది కూడా ఆప్షనలే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ ఫోర్స్. ఏమైనా ఎలర్జీస్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ పేరెంట్స్ కెన్ ఆప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇంట్రెస్ట్ ఉండి పేరెంట్స్కి టైం లేనప్పుడు దే కైండ్ ఆఫ్ ఆప్ట్ ఫర్ ది స్కూల్ క్యాఫెటేరియా. సో సప్లై అనేది ఒక చోటు నుంచే జరుగుతుంది, అన్ని స్కూల్స్ కి కామన్ గా ఉంటుంది. అండ్ చాలా డెలికేట్ క్వశ్చన్ ఇది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదివి హైయర్ క్లాసెస్ లో వాళ్ళని మీరు హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సిఓగా హౌ డు యూ కీప్ అ వాచ్ ఆన్ మేకింగ్ షూర్ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూ, బికాస్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉందో మీకు తెలుసు, 7వ 8వ క్లాస్ నుంచి మొదలు పెట్టేస్తారు ఎక్స్ట్రా కమ్యూనికేషన్. మ్యామ్ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ క్వశ్చన్ యాజ్ యూ సెడ్. సో ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రైమ్ లొకేషన్స్లో కారిడార్స్లో మనకి సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. క్లాస్ రూమ్స్లో అనేది సీసీటీవీస్ లేవు, బికాస్ వీ వాంట్ దెమ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎంతవరకు వాచ్ చేస్తాము? నా అబ్బాయినో అమ్మాయినో బయటికి పంపించాను అంటే ఐ కెనాట్ హ్యావ్ ఎన్ కెమెరా అటాచ్ టు దెమ్. సో వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఆ బేసిక్ ట్రైనింగ్, ఆ కోచింగ్ అనేది ప్రతి క్లాస్ టీచర్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో ఫర్ గర్ల్స్ సపరేట్లీ వీ హ్యావ్ క్లాసెస్, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ నాట్ good, how you have to behave, how you have to respond to people. So our infatuation stages anedi definite ga untundandi, because they have got a lot of exposure to the social media. ante kada. So having said that, under class teachers they are tagged to the social media accounts of our children, so appudu em avutundi anante వాళ్ళు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు, are they getting influenced by their peers, whether there is something going wrong అనే వాచ్ ఒక ప్రతి క్లాస్ టీచర్ కి ఉంటుంది మ్యామ్. దట్స్ వై ఐ సెడ్ సోషల్ కనెక్ట్ అండ్ దెన్ ఎమోషనల్ కనెక్ట్ అనేది. అప్పుడు పేరెంట్స్ తో 1-on-1 పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. See, the child, I think she is getting deviated or your son is getting deviated, better let us have a close watch అని వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళిద్దరు ఇన్ సింక్ తో ఉండి, బికాస్ మళ్ళీ హ్యూమిలియేట్ అయ్యి ఇంటిమిడేట్ అయ్యారనుకోండి పిల్లలు ఓపెన్ అప్ అవ్వరు. అంతే కదా. సో సపరేట్గా కౌన్సిల్ చేసుకుని దాన్ని అట్లా ట్రాక్లో పెట్టుకోవటం అనేది జరుగుతుంది. అండ్ దెన్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వెన్ యూ హ్యావ్ సీనియర్ సెకండరీ ఆల్సో.
ప్రతి చోట హెచ్ఓడీస్, ఫ్లోర్ ఇన్ఛార్జెస్, క్యాంపస్ ఇన్ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జెస్, అందుకే ఫీమేల్ ఎస్కాట్స్ పెట్టడానికి కూడా ఒక రీజన్ బస్సెస్ లో. అవును. యా, ఈవెన్ ఫర్ ఎర్లీ ఇయర్స్ అండి, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది వి స్టార్ట్ ఫ్రమ్ అన్ ఎర్లీ స్టేజ్, బికాస్ నౌ యూ కెన్ సి యూ నీడ్ టు ఫైట్ విత్ దిస్ సొసైటీ. అవును, ఎలా బతకాలో మనం నేర్చుకోవాలంతే. యూ కెనాట్ అవాయిడ్ ది సర్కమ్స్టాన్సెస్. చాలా మంచి మాట అన్నారు, ఎలా బతకాలో నేర్చుకోక తప్పదు. అవును, అది ఇక్కడ మీరు జెంటిల్ గా హార్ష్ గా లేకుండా పిల్లలకి నేర్పిస్తున్నారు. పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే, ఇప్పుడు నేను మీ అబ్బాయి గురించో అమ్మాయి గురించో చెప్పాను అనుకోండి, ఇట్స్ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్ అండ్ డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్. బట్ మీరు నాకు సహకరించారనుకోండి, వీ కెన్ డూ ది బెస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్. అంతే కదా, నేను ఆర్ చిల్డ్రన్ అంటాను. మీ అబ్బాయి, వన్స్ యూ హ్యాండ్ ఓవర్ యువర్ ట్రెజర్ టు అస్, it becomes they are our precious students. We will have to take care of them. Yeah. మీ స్కూల్లో చాలా మంచి అద్భుతమైన విజయాలు సాధించిన పిల్లల గురించి చెప్పండి మ్యామ్. సమ్ ఆఫ్ యువర్ విక్టరీస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, మెనీ ఇయర్స్. మ్యామ్, ఆల్రెడీ డాక్టర్ జయశ్రీ గారు చెప్పారు, మేమేమి ఎక్స్టెన్సివ్ కోచింగ్ ఇవ్వకుండా మెడికల్ సీట్స్ వచ్చినాయి గవర్నమెంట్ కాలేజ్లో పిల్లలకి అని. దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. పగలు రాత్రి కూర్చొని చదివించలా, కానీ 100% పాస్ రిజల్ట్స్ మా పిల్లలందరికీ. సిబిఎస్ఈ కానీ ఐజిసిఎస్ఈ కానీ. సో అండ్ కేంబ్రిడ్జ్ చెక్ పాయింట్ ఎగ్జామ్లో కూడా చాలా అసలు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ లేకుండా కూడా పిల్లలు ఈజీగా క్లియర్ అవుట్ చేసేసారు చెక్ పాయింట్ రిజల్ట్స్ కూడా. సో ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ అట్లీస్ట్ ఒక మెడల్ తేకుండా లేరు మా పిల్లలు. దట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు డూ సంథింగ్ అడిషనల్లీ. ఏ కాంపిటీషన్ ఉన్నా కానీ మా కోచెస్ కూడా అంతే. వాట్ వీ డూ ఇస్ దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటాం ఆ కాంపిటీషన్. ఇప్పుడు అందరూ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు మ్యామ్. సో వెదర్ ఇట్ ఈస్ లైక్ a genuine one or whether it is just for a data purpose అనేది ఒకటి క్లారిటీ తీసుకుంటాం. దెన్ we take the parental consent and then send them to the competitions. చాలా బయట ప్లేసెస్ కూడా వెళ్ళి బోల్డ్ అండ్ అథ్లెట్స్ తెచ్చుకున్న సినారియోస్ ఉన్నాయి. ఓ వావ్. యా, దట్ గివ్స్ us that energy. మేము బ్యాక్ ఎండ్లో ఉంటాం. ది ఓన్లీ జాబ్ దట్ గివ్స్ us satisfaction is the teaching job. Teachers get that pleasure, but we being at the back end, ఆ ప్లెజర్ ఎప్పుడు వస్తుంది? అలాంటి ఎక్లెడ్స్, అచీవ్మెంట్స్ విన్నప్పుడు వస్తుంది. దట్స్ హౌ వీ టేక్ ప్రైడ్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్. సో దీంట్లో పాత్ర ఓన్లీ స్కూల్దే ఉందా అంటే కాదు. డెఫినెట్లీ ఆ ట్రయాంగిల్ ఇస్ పర్ఫెక్ట్, పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్. సో ఫర్ బెనిఫిట్ ఆఫ్ దీస్ 3 స్టేక్ హోల్డర్స్ వీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ది బెస్ట్ ఫర్ దెమ్. చాలా బాగుంది మ్యామ్, చాలా కన్విన్సింగ్ గా ఉంది, చాలా హాలిస్టిక్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఎక్స్టెన్షన్, మన ఇంటి ఎక్స్టెన్షన్ లాగే ఉంది కదా తప్ప ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళడానికి పిల్లలు విముఖంగా ఉంటారు. సో ఫైనలీ డాక్టర్ జీవని, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. శిక్షణ రెండింటి తేడా ఉంది. శిక్ష కాదు అని స్కూల్కి వెళ్ళము అని మారాం చేసే పిల్లల్ని ఎలా మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి? ఇన్ఫాక్ట్ అందరి పిల్లల్లో కూడా ద థర్స్ట్ టు లెర్న్, కరెక్ట్, అది ఎలా ఇన్కల్కేట్ చేయాలంటారు? ఇది వరకు పిల్లలు మీరు గుర్తుండుంటే చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళు స్కూల్కి రావడానికి. నర్సరీ పిల్లలు, PP1 పిల్లలు, PP2. ఆఫ్ లైట్ ఫర్ ద పాస్ట్ 3-4 years పోస్ట్ కోవిడ్ కూడా ఎవరు ఆడవట్లేదు. వాళ్ళకి హాయిగా ఉంది. బికాస్ దే గెట్ లైక్ టైమ్ టు స్పెండ్ స్కూల్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. టీచర్స్ హ్యావ్ బికమ్ లైక్ హ్యావ్ టేకెన్ ద రోల్ ఆఫ్ అ మదర్. సో దట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. I love my teacher, I love my school. That's the best thing, for any school. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తాం, ఏ స్కూల్ అయినా ప్రమోషన్స్ చేస్తారు. బట్ when your children become your brand ambassadors and then they talk about your school, nothing like that. So చాలా అమేజింగ్ అచీవ్మెంట్ దట్ ఈస్ ఫర్ a group. అది అంటే ఇప్పుడు 15 years నుంచి ఇప్పుడు సడన్ గా ఒక 1 year స్పాన్ లో నేను మాట్లాడానని కాదు, నేను పిల్లల్ని ఆ జర్నీ చేయటం చూసాను కదా. We had many students who have traveled together right from nursery. Now they are placed in universities abroad, and then they're still in touch. మాకు ఏ ఈవెంట్ ఉన్నప్పుడు కూడా మాకు కోస్టాన్ ఉంది, the Creek Old Student Association. So ACERS అని ఉంది, that's for ambitious children. So they connect us, with us, and then they share their achievements. And ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్గా అడిగేది ఏ కాలేజ్ అని అడగరు, ఏ యూనివర్సిటీ అని అడగరు, విత్ స్కూల్ ఐ యూ ఫ్రమ్ అని అడుగుతారు. అవును. సో దట్స్ హౌ లైక్ దే ప్రౌడ్లీ సే ఐఎమ్ ఫ్రమ్ ద క్రీక్, ఐఎమ్ ఫ్రమ్ అంబిటస్ అని. That gives us a lot of confidence and strength. So true. Yeah. Like we bring back our school memories. Yes. I think school foundation అనివార్యంగా I think చాలా ఇంపార్టెంట్ అయిన ఒక భాగం పిల్లల మోల్డింగ్ లో. And these days we are talking a lot about self esteem, developing a healthy self esteem. Right. వాటన్నిటికీ పరిసరాలు బాగుండాలి. రైట్. ఎందుకంటే రీసెంట్గా మా స్కూల్ ఈవెంట్స్ అన్నీ వచ్చేసినాయి. అంటే వీ ఆల్మోస్ట్ లైక్ హ్యాడ్ టీయర్స్ బికాస్ ఇట్ వాజ్ ఆల్ కండక్టెడ్ బై అవర్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఎంత మెటికులస్గా
టీచర్స్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, ట్రైన్ చేస్తారు. బట్ ఒక ఈవెంట్ని కండక్ట్ చేయటం పిల్లలే చేస్తున్నారు అని అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. చాలా చాలా బాగుందండి. చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి పిల్లల్ని మోల్డ్ చేసి గ్రూమ్ చేసినందుకు. మీ స్కూల్ మేము కూడా రీసెర్చ్ చేసినప్పుడు దట్స్ వాట్ వి రియలైజ్ దట్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్కూల్ గ్రూప్స్, కరెక్ట్, ఫ్యూచరిస్టిక్ ఇనిషియేటివ్స్ అని. అండ్ ఎంత ప్యాషన్తో మీరు అందరూ చేస్తారో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలా సెరీన్ సరౌండింగ్స్లో వేర్ లెర్నింగ్, ఎక్కువ హైపర్ యాక్టివిటీ లేకుండా. అట్ ద సేమ్ టైమ్ స్కూల్ ప్లే గ్రౌండ్స్ మీది అసలు అమేజింగ్. ఎంత పెద్ద పెద్ద గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయండి అసలు ఎక్కడ. అలాంటిది వాటితో పాటు అన్ని యాక్టివిటీస్ ఆఫర్ చేయడం, ఇంకోవైపు కొంత భారతీయత కూడా ఎక్కడ కోల్పోకపోవడం, కరెక్ట్, అట్ ద సేమ్ టైం గ్లోబల్ కరికులం పెట్టగలగడం, ఇవన్నీ ఐ థింక్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ దిస్ జనరేషన్ కిడ్స్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండి, స్టాఫ్ ఆల్మోస్ట్ ఒక 800 to 1000 స్టాఫ్ ఉన్నారు. మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ హ్యావ్ డీటాక్. సో వెర్ ఇన్ ద టీచర్స్ ఓపెన్ అప్ and then we celebrate the year closing. Anni schools, the Creek, Seeds, Ambitus, Kinderworld under one umbrella. So that's how we get together. Ante manaku kuda aa moments share chesukotamu, ఈ ఇయర్ ఏం అచీవ్ చేసాము అని చెప్పటము, వాళ్ళు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చెప్పినప్పుడు మాకు ఆపరేషన్స్లో ఉన్నా కానీ వీ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే, because they know the ground reality better than us. So we take their inputs and then next year ki we start planning. Andaru summer vacation lo unnappudu that's our core time where we work and then make the pitch ready for them to take over for the next year. That's how we are enjoying our work. I think our organization has created such kind of beautiful work culture andi. So it is a female dominated industry, as you know, but males kuda ippudu they are taking part and then they are taking this as a serious job profile. But we feel safe and secured. What else we need as females? ఇంట్లో కన్న తల్లిదండ్రులని వదిలిపెట్టి వస్తున్నందుకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కొత్త ఇంకొక అమ్మ దొరుకుతోంది అంటే పిల్లలందరికీ. కరెక్ట్. సో ఆ విధంగా ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ప్లేస్ టు బీ ఇన్, డాక్టర్ జీవని. ఆల్ కుడోస్ టు యూ. Thank you so much for giving your contribution to the future citizens. Thank you so much, Swapna garu. It's always pleasure interacting with you. Thank you, ma'am. Thank you so much.